రాజా సింగ్ గారు సెక్యులర్ భారతదేశంలో అలాంటి వాక్యాలు చేయటం, ఈ మత ఘర్షణలు మినహాయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, లేకపోతే కంట్రీ డెవలప్మెంట్ మీద దేవరస్ మనిషిని, హిందూ దేవతలను వాడు ఏందో దేశ నేత అయినట్టు. రాజా సింగ్ని ఇన్ని రోజులు ఆయన ఎలాంటి వాక్యాలు చేసినా బీజేపీ పెంచి పోషించింది. ఎందుకు స్లో కాస్ట్ నోటీస్ ఇవ్వాలి? అయితే ఇప్పుడు ఇదే దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో సర్ థన్సే జుదా అని చెప్పేసి అనే స్లోగన్స్ ఇచ్చిండు. ఒక మాట అనలేదు, ఏమన్నా అంటే నీతులు చెప్తాడు. ఒక రెడీమేడ్ తెలంగాణని ఏదో కేసీఆర్ గారికి అప్పచెప్పినట్టు ఉంది అని అనుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు కరెంట్ కోతల్ని మీరు చూడలేదా? ఈరోజు 24 గంటల కరెంట్. సిటీలో ఇప్పుడు కమాండ్ కంట్రోల్ని 1200 కోట్లతో నిర్మించారు. 2,50,000 కెమెరాలు నిర్మించుకొని లాండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా చేసింది. 1200 కోట్లు అండ్ 2 లక్షల కెమెరాలు ఎవరిని ఉద్ధరించడానికి? ఫైల్ చేయక ముందే వీడు లేడు వాడు లేడు అని చెప్పేసిండు. క్రైమ్ విషయానికి వస్తే ఎంతో నేషనల్ యావరేజ్లో ఎంతో తక్కువ ఉండే. ఎవరిని ఉద్ధరించడానికి? రైతులేమి నాకు 24 గంటల కరెంట్ కావాలని అంటలేరు. ఒకప్పుడు చాలా బలంగా పోరాడిన మీరు గోలివాడ నాదే, పాములపర్తి నాదే, మల్లన్న సాగర్ నాదే, వేముల గట్టు నాదే, సింగరేణి బొగ్గు గనులు కూడా నావే అని చెప్పి గోలివాడ నాదే, పాములపర్తి నాదే, మల్లన్న సాగర్ నాదే, వేముల గట్టు నాదే, జయశంకర్ భూపాలపల్లి నాదే, సింగరేణి బొగ్గు గనులు నాదే. కాళేశ్వరం ఏమో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 3 ఏళ్లలోనే పంపులు పాయే. ఎప్పుడు ఎత్తుతారు నీళ్లు, ఎప్పుడు దింపుతారో ఎవరికి తెలియదు. కాళేశ్వరం మీద అప్పట్లో ఉన్న పోరాటము ఇప్పుడు లేదు. సో ఎవరికైనా భయపడి వెనక్కి తగ్గారా, లేకపోతే కేసీఆర్ నుంచి ఏమైనా బ్యాగులు అందినాయని వెనక్కి తగ్గారా? కాళేశ్వరం అంటారా? కాళేశ్వరం మొత్తము ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చిన ఫస్ట్ స్టే మాదే. కేసీఆర్ అంత సమర్థవంత నాయకుడు, ఒంటి చేతితో పార్టీని రన్ చేయగలిగే అంత సమర్థవంతమైన సీఎంని మీరు చూడగలుగుతారా? మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న కృషి, బీజేపీని నమ్ముకున్నందుకు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి. గట్టిగా అడిగినా, మెల్లంగా అడిగినా, మంచిగా అడిగినా నిదర్శనం మునుగోడు. మునుగోడు ఎంత దూరం ఉంటుందండి? హైదరాబాద్. ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ముందస్తు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. మునావర్ ఫారూఖీ వస్తే స్టేట్ మొత్తం అల్లర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వద్దు బాబోయ్ ప్లీజ్. అరవింద్ గారిని అతని కాన్స్టిట్యుయెన్సీలో ఎలెక్టెడ్ ఎంపీ కోరుట్లలో అతన్ని శుక్రవారం అని చూపెట్టి ఎలనీయడం లేదు. బీజేపీ ఏ డెవలప్మెంట్ చేసి తెలంగాణలో ఈరోజు ఓటు అడిగే పరిస్థితి ఉందంటే? బీజేపీ ఏ డెవలప్మెంట్ చేయలేదు. హౌసెస్ అయినా, లేకపోతే పెన్షన్స్ అయినా, లేకపోతే రైతులకైనా ఏం చేయలేదు. బీజేపీ మాకు ఇవ్వడం లేదు స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అని ఒర్రడం తప్ప. రాష్ట్రం నుంచి 3 లక్షల కోట్ల చేంజ్ అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతుంటే మాకు ఇచ్చింది మాత్రం చిల్లర రాజకీయం. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళే సిద్దిపేట, మెదక్, కజ్వేల్కి ఎందుకు ఖర్చు పెడుతున్నావు, మునుగోడుకి ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఈ రోజు దేశంలోనే టాప్ 5 స్టేట్స్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పెట్టడం అబద్ధం అంటారా? కేసీఆర్ చేసిన ఘనత కాదు ఇది. 2014లో అంతిలాగా అనుకున్నాడు అన్నమాట. ఫుల్లీ ఎక్విప్డ్, ఫుల్లీ డిజైన్డ్ ఎవ్రీథింగ్. ధర్మపురి అరవింద్ గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, రఘునందన్ రావు గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేకపోతే రాజా సింగ్ గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఏ మాత్రం అన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఏమన్నా? దుబ్బాక ఏంటండి అంటే లైక్ కంప్లీట్లీ సవతి కొడుకో ఊర్లన్నీ దుబ్బాకలనే ఉంటాయి. మళ్ళా వేముల గట్టు, ఏటిగడ్డ, కిష్టాపూరు, లిటరలీ సిద్దిపేట్, గజ్వేల్ అండ్ దుబ్బాక ఇలా ఉంటాయి. అంటే ఈ 3 కాన్స్టిట్యున్సీ తప్ప మీకు ఇంకో తెలంగాణలో ఇంకేం కనిపించదు. అండ్ హైదరాబాద్ ఇస్ అ క్యాష్ కౌ. ఈడీని, సిబిఐని అస్త్రంగా ప్రయోగించి రాజగోపాల్ రెడ్డిని ఈ రోజు ప్రలోభ పెట్టి బీజేపీలోకి జాయిన్ చేస్తున్నారని. మొన్న వెస్ట్ బెంగాల్ పార్దానో ఎవరో అతన్ని. కాళేశ్వరం అనగానే ఎందుకు రచనారెడ్డి గారు గంగా చంద్రముఖి లాగా మారిపోయినట్టు? మన ముందే ఒక పెద్ద దారుణం జరుగుతుంది. అంటే ఈ మొండి రచనారెడ్డికి అసలు పొలిటికల్ పురుగు అనేది అసలు ఎప్పుడు బ్రెయిన్లోకి వచ్చింది?
వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఆగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉంది. రచనారెడ్డి గారికి మ్యారేజ్ ఎలా జరిగింది? వెరీ వెరీ ట్రెడిషనల్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? కంప్లీట్లీ. Husband is also a lawyer. He used to be into the IT field. I have a 8-year-old son. That's it. It's a small family. LK Advani और नरेंद्र मोदी and Narendra Modi. बंडी संजय और ईटल राजेंद्र and ధర్మపురి అరవింద్ ఆర్ రఘునందన్? ధర్మపురి అరవింద్. వకాలతలో దోస్తాను ఉంటుంది అనుకున్నాను. కేసీఆర్ ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే? జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ ఏ కోణంలో కూడా మీకు శత్రువు అయిపోయాడు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ డిక్టేటర్. బండి సంజయ్ ఎంతూజియాస్టిక్. కేటీఆర్ షో ఆఫ్. హరీష్ రావు స్ట్రాటజిస్ట్. ధర్మపురి అరవింద్ పాజిటివ్. రఘునందన్ రావు స్టేట్స్మెన్. ఈటల్ రాజేందర్ క్యాల్కులేటెడ్. కిషన్ రెడ్డి మంచి మనిషి. డాక్టర్ లక్ష్మణ్ పెద్దలు. వెంకయ్య నాయుడు స్టేట్స్మెన్. మోడీ పర్ఫెక్షన్. యోగి ఆదిత్యనాథ్ జీనియస్. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోకర్. రాజా సింగ్ వెరీ ట్రూత్ఫుల్. అసౌద్దీన్ ఓవైసీ politically incorrect. రాహుల్ గాంధీ. He absolutely has no. రేవంత్ రెడ్డి. Hard work. కోమటి రెడ్డి. A hard working. రాజగోపాల్ రెడ్డి. He's trying very hard. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు అంటూ అడిగే క్వశ్చన్కి ఈరోజు రాజకీయాల్లోకి వస్తే బీజేపీయే ఎందుకు ఎంచుకున్నారని చెప్పి అడిగే పరిస్థితి. సో వై బీజేపీ అని? వై బీజేపీ అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీని గట్టిగా ఎదుర్కొని ఆ యాంటీ ఇన్కంబెన్సీని కూలగొట్టి స్థితి స్తోమత అండ్ ఆ శక్తి ఎవరికైనా ఉన్నదంటే అది బీజేపీకే. నేను ఎప్పుడైనా అంటే చాలా మంది నేను లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఐ వాజ్ ఆల్వేస్ రైట్ సెంటర్డ్. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ రీజన్స్ అండ్ ఇష్యూస్ సెంటర్డ్ టు రైట్. సో నా ఐడియాలజీ కూడా బీజేపీతో కలుస్తుంది. అండ్ సో బికాస్ ఆఫ్ ది ఐడియాలజీ and right now BJP is what Telangana requires. అండ్ ఈ రెండు ఒక సమూలంగా కలిసాయి కాబట్టి పొలిటికల్ కెరియర్, పాలిటిక్స్, రాజకీయం ఎప్పుడు అని 4 ఏళ్ల నుంచి ఎవ్వడబడుతున్నారు. ఆ డిసిషన్ ఫైనలీ తీసుకున్నప్పుడు బీజేపీనే కరెక్ట్ అనిపించింది. పొలిటికల్ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయింది అని అంటే ఇప్పుడు ఈ రోజున రివీల్ చేయగలరా? పొలిటికల్ గ్రౌండ్ వర్క్ అంటే ఒక 2 years నుంచి క్యాజువల్లీ ప్రిపేర్ అవుతుంది. అంటే క్యాజువల్లీ అంటే ఆఫ్టర్ టీజీఎస్ పార్టీ తర్వాత ఇంకా పొలిటికల్గా ఉండరేమో అని అనుకున్న క్రమంలో వకాలత్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టిన రచనారెడ్డి సడన్గా బీజేపీలో కానీ షాక్ ఇచ్చారు. సో బీజేపీలోకి రావడానికి గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచి జరిగింది అండ్ ప్రధానంగా ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉండింది బీజేపీలోకి రావడానికి మీకు? బీజేపీలోకి రావడానికి అంటే బీజేపీతోని లీడర్స్తోని అండ్ పార్టీ వర్కర్స్తోని కార్యకర్తలతోని కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. జస్ట్ అంటే లీగలీ అయినా లేకపోతే జస్ట్ అక్వైంటెన్స్ అయినా సోషల్ అక్వైంటెన్స్ అయినా క్లోజ్నెస్ అయితే ఒక 2-3 years నుంచి ఉండే. అండ్ ఏమన్నా లీగల్ ఇష్యూస్, ఒపీనియన్స్, అడ్వైజెస్ ఏమైనా ఉంటే అంటే మాట్లాడుకునే వాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు. సో ఆ అన్యోన్యత ఉండే. అయితే పొలిటికలీ అంటారా, ఇక మనం మాట్లాడుకున్నప్పుడు క్యాజువల్లీ ఎప్పుడైనా ఏమనుకుంటున్నారు, ఎప్పుడు అనుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే ఎప్పుడు ఉండేది. బట్ ఐ వుడ్ సే ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ దిస్ ఇయర్, ఐ వుడ్ సే ఫ్రమ్ అరౌండ్ March, April, there was a very persistent, focused effort to ask me what is my decision. అంటే ఒక సీరియస్ ఎఫర్ట్ ఫ్రమ్ దేర్ సైడ్, ఫ్రమ్ బీజేపీ సైడ్ ఉండే. ఏమనుకుంటున్నారు, తొందరగా ఆలోచించుకోండి, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అడగండి, బట్ టేక్ అ కాల్ సూన్. అరౌండ్ ద పాయింట్ తిప్పుతున్నారు కానీ బీజేపీలో రావడానికి ఆ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసిన నాయకుడు ఎవరో, ఆ పేరు రివీల్ చేయగలుగుతారా? పేరు రివీల్ చేయొద్దని తను స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేశారు. సో ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు దాట్. మేడం, ఏదేమైనా కానీ బీజేపీ భావజాలాలు కానీ ఆ బేస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా మీకు ఇమ్మడకపోవచ్చు మీకు అది. లైక్ ఈటల రాజేందర్ కూడా బీజేపీలోకి వస్తున్నప్పుడు చెప్పిన స్లోగన్స్ ఏంటంటే భారత్ మాతకి జై అని, జై శ్రీరామ్ అని, ఇలాంటి నినాదాలు మీరు అనే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే బీజేపీలో కూడా పెద్ద నాయకులు, మీరు బండి సంజయ్ని తీసుకొని, ధర్మపురి అరవింద్ తీసుకోండి, ఈటల రాజేందర్ని నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో అయితే గమనించలేదు జై శ్రీరామ్ అనటం. కానీ ఇలాంటి భావజాలాలు ఉన్న పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈ రోజు ప్రత్యామ్నాయం పార్టీగా తెలంగాణలో ఏర్పడినా కూడా భావజాలాలు అని అంటే వాళ్ళకు ఉన్న అంటే ఒక రైట్ ఐడియాలజీ ఏమైతే ఉందో ఆ భావజాలాలు వాళ్ళు ఎవరి మీద ఫోర్స్ఫుల్లీ రుద్దడం లేదు. ఆ భావజాలాలను ఉన్న వాళ్ళను కాపాడుకోవాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ సే మోర్ దెన్ అన్ ఒఫెన్సివ్ మెంటాలిటీ, ఇట్స్ అ డిఫెన్సివ్ మెకానిజం. అండ్ ఆ భావజాలాలను
ఒకవేళ ఎవరన్నా దాన్ని ఎండేంజర్ చేయాలనుకుంటేనో లేకపోతే దాన్ని ఒఫెండ్ చేయాలనుకుంటే వాళ్ళు దాన్ని డిఫెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే లిటరలీ చెప్పాలంటే భారతదేశము ఇంకా పక్కకున్న అంటే చెప్పుకోవడానికి ఉన్న నేపాల్ తప్ప ప్రపంచంలో ఎక్కడ హిందూ రాష్ట్రం అన్నట్టు లేదు, లేకపోతే హిందువులు ఉన్న దేశం అనేది ఏది లేదు. మనం కూడా వి కాల్ అవర్ సెల్ఫ్ సెక్యులర్ అండ్ వి ఆర్ సెక్యులర్, కంప్లీట్లీ సెక్యులర్. ఇప్పుడు బీజేపీ అనే ఒక పార్టీ వచ్చి ఆ సెక్యులరిజంలో కూడా దెర్ ఇస్ డైవర్సిటీ, దెర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని బీజేపీ అంటుంది. కానీ ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీని పొలిటికలీ వాడుకోవడానికి ఈ సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్, వీ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి అనే పార్టీస్, దే ఆర్ మేకింగ్ ఇట్ అన్ ఇష్యూ అబౌట్ సెక్యులరిజం. అసలు అన్సెక్యులర్, నాన్ సెక్యులర్ ఉన్నదే వాళ్ళు. ఇప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అన్నప్పుడు అండ్ ప్లస్ ఈ భావజాలాలు ఉన్న వాళ్ళను మేము కాపాడుకుంటున్నాం అంతే. వాళ్ళకి ఏమన్నా కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామని బీజేపీ అంటుంది. కానీ ఈ భావజాలాలు ఉన్న వాళ్ళనే మీరు సపోర్ట్ చేస్తారు. ఈ భావజాలాలకు విభిన్నంగా ఉన్న భావజాలాల వాళ్ళను ఎస్పెషలీ ఇంకో కమ్యూనిటీస్ని మీరు ట్రాంపుల్ చేస్తారనే ఒక పాపులిస్ట్ పొలిటికల్ ఎజెండాతోని ఆపోజిషన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు సెక్యులరా నాన్ సెక్యులరా అని చూస్తే ఇట్ ఈస్ ద ఆపోజిషన్స్ హూ ఆర్ రియల్లీ నాట్ సెక్యులర్. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు ఫలానా కమ్యూనిటీ వాళ్ళు, ఈ ఫలానా అంటే మాకు భిన్నంగా ఉన్న భావజాలాలు ఉన్న వాళ్ళు, లేకపోతే మాకు భిన్నంగా ఉన్న రిలీజియస్ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉండొద్దు, లేకపోతే వాళ్ళకు తక్కువ రైట్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు తక్కువ మెరిట్ ఉండాలి, లేకపోతే తక్కువ అంటే ఎనీథింగ్ తక్కువ ఉండాలని ఎక్కడ అనలేదు. ఒక బీజేపీ స్పోక్ పర్సన్ గా మీరు నాకు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి. బీజేపీని సెక్యులర్ పార్టీ లేకపోతే సెక్యులర్ భారతదేశంలో ఈ రోజు మీ పార్టీ నేత రాజా సింగ్ గారు సెక్యులర్ భారతదేశంలో అలాంటి వాక్యాలు చేయటం, ఆయన మీద పెట్టిన కేసెస్ కావచ్చు, ఇవన్నీ మతాలను రెచ్చగొట్టే విధంగా పొద్దున్న లేస్తే బండి సంజయ్కి కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న నాయకులకి ఈ మత ఘర్షణలు మినహాయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, లేకపోతే కంట్రీ డెవలప్మెంట్ మీద ఫిగర్ అవుట్స్ మాట్లాడాల్సిన వాళ్ళంతా జస్ట్ హిందూ ముస్లిం గొడవల్లోనే పడి రెండుగా చీల్చి ఓట్లు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి పార్టీలో మీరు నేను అదే అంటున్నా కదా, కావాల్సుకొని ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మనుషులను తీసుకొచ్చి కావాల్సుకొని మతోన్మాదము రేపాలనుకొని రేపేది మీ పార్టీ నాయకుడు రాజా సింగ్ కదా. నేను ఎవరిని ఇక్కడ డిఫెండ్ చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ నేషనల్ డిసిప్లినరీ కమిటీ హ్యాస్ టేకెన్ స్టాండ్ అండ్ అది ఆ ప్రొసీజర్ అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ రెచ్చగొట్టింది ఎవరు అంటే మునావర్ ఫరూకీ అనే అటువంటి దేనికి పనికిరాని బేవరస్ మనిషిని హైదరాబాద్కి కావాలని ఎవరు తీసుకొని రమ్మన్నారు. ఎందుకంటే బికాస్ మునావర్ ఫారూకీ అనేటోడు ఇటువంటి మాటలు మాట్లాడతాడు. స్పెసిఫికలీ పేర్లు తీసుకొని మరి హిందూ దేవతలను అల్యూజన్ చేసి లేకపోతే వాళ్ళ గురించి ఒక యానిమేటెడ్ క్యారెక్టర్స్ లాగా మాట్లాడడం, అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను తీసుకురాకుండా బాబు మన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమాటిక్ అవుతుంది అండ్ మన మధ్యలో చిచ్చులు స్టార్ట్ అవుతాయి అని అన్నప్పుడు, అంటే అంత గట్టిగా చెప్పినా కానీ వాడు ఏందో దేశ నేత అయినట్టు, లేకపోతే ఇంకోటేమో అయినట్టు, లేకపోతే వాడు పెద్ద ఎవిడెన్స్ ప్రోగ్రాంలో ఉండి వానికి అంతమంది భద్రత మధ్యలో వాని కామెడీ షో అయింది. ప్రొఫెషనో కాదో అది, కానీ వాడు చేసే అంటే రెచ్చగొట్టే మాటలను వద్దు అని అన్నారు. ఆ రెచ్చగొట్టే మాటలు ఇక్కడ చేసిండ్రా కాదా అది ఎవరికి తెలియదు. ఎందుకంటే కెమెరాస్ లేకుండే, సెల్ ఫోన్స్ తీసుకెళ్ళనియలేరు, అన్ని హ్యాండ్ చేసేసారు. సో ప్రూవ్ చేసింది ఏంటది, వాడిని తీసుకొచ్చిండ్రు, ఇక్కడ కామెడీ షో చేపించిండ్రు, అది కూడా ఎంతో అంటే మొత్తుకున్నా గానీ ఇనకుంటా కామెడీ షో చేపించిండ్రు. అక్కడ ఏమి అటువంటి మాటలు రాలేవని మీరు అంటారు, మిమ్మల్ని నమ్మడానికి లేదు, అస్సలకే లేదు. మీరు కావాలని రెచ్చగొట్టడానికే వాడిని తీసుకొచ్చిండు. రెచ్చగొట్టేటప్పుడు కూడా దీనికి రిపర్కషన్స్ ఉంటాయని అందరూ చెప్తూనే ఉన్నారు. నేను ఇక్కడ డిఫెండ్ చేయడం లేదు, ఇక్కడ అయిన రీజన్ ఏంటో ఆ ఒఫెన్సివ్ రీజన్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు వాళ్ళు చేసింది మతోన్మాదం కాదు, మత ఘర్షణ కాదు, దాని గురించి ఇట్స్ నాట్ అ బిగ్ క్రిమినల్ కాన్స్పిరసీ, అది కుట్ర కూడా కాదు. కానీ ఇంకోళ్ళు దానికి రిపర్కషన్గా చేసింది
ఇట్ ఈస్ కన్సిడర్డ్ అదేంది మత పిచ్చి, లేకపోతే మతోన్మాదం లేపడము, లేకపోతే రెచ్చగొట్టడము, లేకపోతే దేవుళ్ళను. ఇప్పుడు అతను చేసిందే, నాట్ డిఫెండింగ్ ఇట్, బట్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఆన్ వాట్ బేసిస్, వై. ఇప్పుడు ఆ కామెడీ షో జరగకపోతే ఏమన్నా అంటే ఏమన్నా తక్కువ అవుతుందా, లేకపోతే హైదరాబాద్కి, లేకపోతే మన ఎంటర్టైన్మెంట్ కల్చర్కి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఏమన్నా ఇదవుతుందా? మీరు కావాలని రెచ్చగొట్టడానికే వాడిని తీసుకొచ్చి వాని గురించి వాడు వస్తున్నాడని ప్రచారం చేసి మరి దాని తర్వాత రెచ్చగొట్టి అంత పెద్ద పోలీస్ సెక్యూరిటీతో తీసుకొచ్చి ఈ ఆడియన్స్ని ఎటువంటి ఫోన్లు కెమెరా లేకుండా ఎందుకంటే వాడాడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదంటే నమ్మడానికైతే నేను రెడీ లేను. ఎందుకంటే ఏదేమైనా రాజాసింగ్ని ఇన్ని రోజులు ఆయన ఎలాంటి వాక్యాలు చేసినా బీజేపీ పెంచి పోషించింది, కానీ సడన్గా ఇప్పుడు ఎందుకు స్లోకాస్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ఆయన? టు షో దట్ వీఆర్ వాట్ వీ స్పీక్. అంటే మేము ఒక సెక్యులర్ పార్టీ అండ్ మేము ఎటువంటి మతాన్నైనా మేము రెస్పెక్ట్ చేస్తాము. అండ్ ఏ మతంలో ఎవరు దాన్ని కించపరిచేలాగా మాట్లాడినా కానీ వీ విల్, అంటే నెసెసరీ యాక్షన్ ఏమన్నా ఉంటే వీ విల్ టేక్ ఇట్ అని చెప్పారు ఒక్కోళ్ళు. అయితే ఇప్పుడు ఇదే దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ ఇతని మీద ఏమైనా యాక్షన్ తీసుకోమని చెప్పిండా? ఎవడు ఆ రోజు సర్ హన్సే జుదా అని మాట్లాడిన అతను ఓల్డ్ సిటీలో సర్ హన్సే జుదా అని చెప్పేసి అనే స్లోగన్స్ ఇచ్చిండు. దట్ లిటరల్లీ మీన్స్ యువర్ హెడ్ షుడ్ బి, యూ షుడ్ బి హెడెడ్ అని చెప్పేసి. అతని గురించి అసదుద్దీన్ ఓవైసీ ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట ఇది తప్పు జరిగింది, అలా జరగడానికి వీల్లేదు, లేకపోతే అలా మాట్లాడడానికి వీల్లేదు, మనం ఇట్లా లా అండ్ ఆర్డర్ని, లేకపోతే ఇట్లా లా అండ్ ఆర్డర్ని మనం చేతిలోకి ఒక్క మాట అనలేదు. ఏమన్నా అంటే నీతులు చెప్తాడు. మీరు ఇది, మీరు అది, మీరు అదేంది మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద చూస్తున్నారు, ముస్లిమ్స్లను అసలు పట్టించుకుంటూనే లేరు, అసలు మేము ఎందుకు ఇదిగా మేము తప్పు అనుకున్నాము కాబట్టి మేము నెసెసరీ యాక్షన్ తీసుకుంటున్నారు. అది పార్టీకి అధిష్టానానికి ఇంకా పార్టీకి సంబంధించిన విషయం. నేను దాంట్లో ఎక్కువ మాట్లాడా. కానీ మీరు అట్లీస్ట్ ఒక్క మాట, నాట్ ఈవెన్ వన్ కన్సిలియేటరీ నోట్ ఆఫ్ నో వాట్ హీ సెడ్ వాజ్ రాంగ్, రెచ్చగొడుతున్నాడు, కరెక్ట్ కాదు, తప్పు, ఇట్ మైట్ లీడ్ టు వైలెన్స్ అని ఒక్క కన్సిలియేటరీ నోట్ లేదు. ఇతను వచ్చి పెద్ద నీతులు చెప్తాడు. కేసీఆర్ అంత సమర్థవంత నాయకుడు, ఒంటి చేతితో పార్టీని రన్ చేయగలిగే అంత సమర్థవంతమైన సీఎంని మీరు చూడగలుగుతారా ఇన్ ఫ్యూచర్లో? అంటే మీరు స్ట్రైట్గా నో అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజు మరి ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవడానికి బీజేపీ నుండి కావచ్చు, లేకపోతే ఇతరత పార్టీ నుంచి కావచ్చు, ఎవరు కనపడుతున్నారు మీకు? బీజేపీ నుంచి అయితే చాలా మంది అతిరథ మహారథులు ఉన్నారు. సో నేను ఒక్క వారిని తీసుకుంటే మీకున్న గట్స్ కి యూ కెన్ టేక్ ఎనీబడీస్ నేమ్ మేడం. ఈ రోజు ఆ పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి తెలియాలి కదా. వెల్ దెర్ ఇస్ మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు. సో ఐ థింక్ వాళ్ళు చేస్తున్న కృషికి, వాళ్ళు చేస్తున్న పనికి ఐ థింక్ మోర్ దెన్ డిజర్వ్ ఇట్. కానీ మీరు నాకు స్ట్రైట్గా చెప్పండి రచనారెడ్డి గారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల ముందు బీజేపీ పార్టీ అసలు ఏం చెప్పి ఓట్ బ్యాంక్ అడగడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ ప్రజల ముందు? వాళ్ళకంటే కొన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, 8 ఏళ్ళు చేసిన డెవలప్మెంట్ ఉంది. కానీ బీజేపీకి ఏముంది అడగడానికి? ఏముంది? బీజేపీ ఏం చెప్పి ఈరోజు తెలంగాణలో ఓట్ అడిగే పరిస్థితి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అవిటిని రూపురేఖలు మార్చి, అవిటి పేర్లు మార్చి ఇక్కడ నుంచి వస్తున్నట్టు చూపెట్టే కాన్స్పిరసీనే లాస్ట్ 8 years నుంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అండ్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఇస్ కాళేశ్వరం. అది ఒక గుదిబండ. ఇట్స్ అ వైట్ ఎలిఫెంట్. ఐఎమ్ షూర్ యూ నో వాట్ అ వైట్ ఎలిఫెంట్ ఇస్. ఐ మీన్ ఇట్స్ fit for nothing. I mean it's just this major investment which is fit for nothing. కాళేశ్వరం అని చెప్పేసి 8 ఏళ్ల నుంచి భీభత్సమైన ప్రపంచంలోనే చూడని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చిండు. అసలు అక్కడ లిఫ్ట్, అంత వాటర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఒక మీడియం సైజ్ ప్రాజెక్ట్ని డీమనైజ్ చేసేసి దాన్ని కాళేశ్వరం అని ఇచ్చేసేసి మొత్తము దాని రూపురేఖలు కంప్లీట్ డిపిఆర్ఏ లేదు. సో ఇక ఉన్న రూపురేఖలు మొత్తం మార్చేసి
ఇప్పుడు కాళేశ్వరం అని తీసుకొచ్చిండ్రు. అయితే ఆ కాళేశ్వరంలో ఎంతమంది టెక్నికల్ పీపుల్ వర్క్ చేశారు. కేసీఆర్ ఏం చేసి ఫెయిల్ అయ్యాడు అనేది పక్కన పెడితే బీజేపీ ఏ డెవలప్మెంట్ చేసి తెలంగాణలో ఈరోజు ఓటు అడిగే పరిస్థితి ఉందంటారు? బీజేపీ ఏ డెవలప్మెంట్ చేయలేదు. ఆయుష్మాన్ భారత్ అయినా, లేకపోతే హౌసెస్ అయినా, లేకపోతే పెన్షన్స్ అయినా, లేకపోతే రైతులకైనా ఏం చేయలేదు. బీజేపీ ఏ రాష్ట్రం కన్నా, అంటే బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో ఇప్పుడు బీజేపీ పాలిత వీళ్ళు ఇప్పటి వరకు, అంటే తెలంగాణలో ఉన్న రూలింగ్ పార్టీ ఆర్ రాదర్ ద గవర్నమెంట్ ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏది ఎక్కువ చేశారు, వీళ్ళకు ఏది తక్కువ చేశారు వాళ్ళు ఇప్పటి వరకు చూపించలేకపోయారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్. ఇప్పుడు మనము డబ్బుల విషయానికే వస్తే everything is decided by the finance commission has certain points for all the states depending on various requirements. ఒక్కొక్క స్టేట్కి మేజర్ రిక్వైర్మెంట్స్ ఏందో వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు అనాలిటికల్ డేటా, లాజికల్ డేటా డిడక్షన్ బేసిస్ మీద పాయింట్స్ హెడ్ చేస్తారు. ఆ పాయింట్స్ ప్రకారము డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ కింద వెళ్ళవలసిన డిస్బర్స్మెంట్స్ వెళ్తాయి. సో ఇప్పటి వరకు మాకు ఇవ్వడం లేదు స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అని ఉర్రడం తప్ప ఎక్కడ ఒక బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోడీ గారు అంటనే ఉన్నారు. సో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏమి ఎక్కువ జరిగింది, మీ సింగిల్ ఇంజిన్ సర్కార్లో ఏమి తక్కువ జరిగిందో ఇప్పటి వరకు వీళ్ళు చెప్పలేరు. ఇప్పుడు బీజేపీ ఎందుకు రావాలి అని అంటున్నానంటే, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అంటే ఏ స్కీమ్స్ అయినా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి సింగ్యులర్ ఎజెండా లేకుండా డిస్బర్స్మెంట్స్ తెలంగాణకు రావాల్సిన డిస్బర్స్మెంట్స్ తెలంగాణకు ఇస్తుంది. దాన్ని వీళ్ళు కప్పిపుచ్చి వస్తలేవు అని అబద్ధం చెప్పేసి వస్తున్న వాటి మీద కూడా కేసీఆర్ వైట్ వాష్ చేసేసి they are depicting it as something that the state government is doing from its own funds. సరే, స్టేట్ గవర్నమెంట్ కున్న ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిస్బర్స్మెంట్స్ ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వస్తాయి. అయితే అక్కడి నుంచి వచ్చేవి కూడా ఇక్కడికి వచ్చి అవి రాలేవు అని చెప్పి ఆ వచ్చినవి కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంటే అవి చేసి ఉద్ధరిస్తుంది అని అంటున్నారు. సో ఇప్పుడు అంత సెంట్రల్ గవర్నమెంట్ డిస్బర్స్మెంట్స్ రాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లా అయినాయి, పెన్షన్స్ ఎట్లా ఇచ్చిండ్రు, రైతు బంధు లాంటి స్కీమే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లా ఇచ్చిండ్రు. దళిత బంధు అయితే మేము దాంట్లో ఎటువంటి ఇది లేదు, కానీ నువ్వు దళిత బంధుకి నువ్వు నీ స్టేట్ ఫండ్ల నుంచే స్టార్ట్ చేసినావు. నువ్వు అంత మాత్రం నీకు విఘ్నత లేదా, నువ్వు అంత మాత్రం క్యాల్కులేషన్స్ చేసుకోలేవా, అసలు నువ్వు చేయగలుగుతావా చేయలేవా, అసలు నువ్వు పాపులర్ స్కీమ్ అని తీసుకొచ్చి నువ్వే జోకర్ అవుతావా అని చెప్పేసి. సో ఇప్పుడు బీజేపీకి ఏం చెయ్యలేదు అని తెలంగాణ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఓకే, ఏదేమైనా నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్కి రచనారెడ్డి గారు చాలా స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలంగా క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, మేము రాష్ట్రం నుంచి 3 లక్షల కోట్ల చేంజ్ అమౌంట్ని కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాకు కేవలం ఇచ్చింది 1,80,000 చిల్లర కోటి రూపాయలు మాత్రమే అని చెప్తుంది. సో ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ తీసుకొని మాకు ఇచ్చింది మాత్రం చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి. వాళ్ళు ఎంత ఇచ్చిండ్రో అంటే, నేను ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత ఇచ్చిండ్రో అని అంటే, ఇప్పుడు రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంత వీళ్ళు చెప్పినంత ఉంటే అది ఎగ్జాక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ పాయింట్ స్కీమ్ కింద ఫైనాన్స్ కమిషన్ కింద ఇవ్వవలసిన డిస్బర్స్మెంట్స్ ప్రకారమే ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా సిద్దిపేట, మెదక్, కజ్వేల్కే ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇంకో అదేని మనం మునుగోడుకి ఎందుకు ఖర్చు పెట్టలేదు, లేకపోతే ఆదిలాబాద్కి ఎందుకు ఖర్చు పెట్టలేదు, బేన్సాకి ఎందుకు ఖర్చు పెట్టలేదు, లేకపోతే ఖానాపూర్, ఆసిఫాబాద్కి ఎందుకు ఖర్చు పెట్టలేము అని అనలేం కదా. ద ఫైనాన్స్ కమిషన్ పాయింట్ స్కీమ్లో ఎటువంటి డిస్బర్స్మెంట్స్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ కోసం ఉంటాయో అట్లా స్టేట్స్కి వెళ్ళిపోతాయి. మీరు ఎగ్జాక్ట్లీ అంతే వచ్చినాయి అని అంటే మీరు డిఫరెంట్ అంటే మేము మీకు చూపెడతాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్. మీకు రావాల్సింది ఫైనాన్స్ కమిషన్ డిసైడ్, ఒక అన్బయాస్డ్ ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేయాల్సింది మీకు రావాల్సింది ఎగ్జాక్ట్లీ మీకు వచ్చాయి. సో మేము ఎక్కువ ఇస్తే మాకు దానికన్నా ఎక్కువ రావాలనేది చిల్లర రాజకీయం. అది చదువు, ఎటువంటి అరిథమెటిక్, ఇకానమిక్ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళే చెప్తారు.
వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక సగటు కామన్ మ్యాన్ అంతే అనుకుంటాడు, అరే బాయ్ నేను నీకు 3 రూపాయలు ఇచ్చిన నువ్వు నాకు 1 రూపాయి ఇస్తావా, ఇది తప్పు కదా, ఇది అన్ఫేర్ కదా అని అనుకుంటాడు. కానీ వానికి ఏం తెలుస్తుంది, ఆ సగటు కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది, దెర్ ఆర్ ఈక్వేషన్స్ హియర్ అట్ ప్లే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ప్రతి స్టేట్కి వాళ్ళ అవసరాల ప్రకారము ఈక్వల్ ఉండాలా. And that fairness the finance commission decides and the finance commission disburses. మీరు 3 లక్షలు ఇచ్చినాము మేము, సరే మీరు 3 లక్షలు ఇచ్చింది ప్రూవ్ చేసుకోండి, మీకు ఎక్కడ తక్కువ మేము చేసినామో అది మీరు దానికన్నా ఎక్కువ ప్రూవ్ చేసుకోండి. రచనారెడ్డి గారు, ఏదేమైనా కేసీఆర్ గారి పరిపాలనలో ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కోతల్లో ముగిపోతారు, రాష్ట్రం చీకటిలో నెట్టేయబడుతుంది అని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కూడా పదే చెప్పినాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఒకప్పుడు తెలంగాణ ఎట్లా పరిపాలింపబడుతుందో అనుకున్న కన్ఫ్యూజన్ నుండి ఈరోజు దేశంలోనే టాప్ 5 స్టేట్స్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పెట్టడం అబద్ధం అంటారా? టాప్ 5 స్టేట్స్లో అంటే ఎకనామిక్ జనరేట్ విషయంలో కావచ్చు, జీడిపి విషయంలో కావచ్చు, కేసీఆర్ గారు అబద్ధం అంటారా? అబద్ధం. కేసీఆర్ చేసిన ఘనత కాదు ఇది. ఆల్రెడీ తెలంగాణకు ఆ వనరులు, ఆ రీసోర్సెస్ ఉండే. 2014లో కేసీఆర్ చేయల తెలంగాణ ఇట్లా హంతిలాగా అందుకున్నాడు అన్నమాట. fully ready, fully everything, అంటే fully equipped, fully designed everything. Economically it was a surplus state. ఆంధ్రప్రదేశ్ని ఇచ్చగొట్టిన తర్వాత అటు వెళ్ళిపోయినరు వాళ్ళ బాధలేవో వాళ్ళు పడుతున్నారు, బట్ దే హ్యాడ్ దే ప్రాబ్లమ్స్. బట్ తెలంగాణ వాజ్ డెఫినెట్లీ ఈకనామికలీ సర్ప్లస్ స్టేట్. వనరులు ఉండే, నిధులు ఉండే, నిధులైతే చాలా ఉండే, నీళ్లు కూడా ఉండే, నీళ్లు లేవనేం కాదు. సో ఈ ఇకనామికలీ సర్ప్లస్ స్టేట్ని ఇప్పుడు ఇకనామికలీ డెఫిసిట్ స్టేట్ కిందకు మార్చేసిన ఘనత కూడా కేసీఆర్దే. ఎందుకంటే ఇట్లా మీకు మొత్తము ప్రిపేర్డ్, ప్రోగ్రామ్డ్, ప్లాన్డ్, అకాంప్లిష్డ్ రాష్ట్రం మీ చేతిలోకి వచ్చిన దాన్ని మీరు మొత్తం దాన్ని కంప్లీట్లీ నిర్వీర్యం చేసేసింది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వేర్ యు ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు పే యువర్ సాలరీస్. అండ్ మమ్మల్ని హీటర్లు పెడుతున్నారు అని అంటారు. మిమ్మల్ని ఇచ్చేయడానికే హీటర్లు పెట్టాలని అన్నాం మేము, కానీ మీటర్లు పెట్టే ప్లాను, ప్రోగ్రాము మోదీ గారికి లేకుండే, సెంట్రల్ గవర్నమెంట్కి అసలుకే లేకుండే. కావాలనుకొని వక్ర బుద్ధి అంటారు చూడు, అది వక్రంగానే ఉంటుంది. కావాలని అన్నదాన్ని వక్రీకరించి, బికాస్ ద ఎనర్జీ విషయంలో తెలంగాణ ఈజ్ బీయింగ్ వెరీ నాన్ ట్రాన్స్పరెంట్. ఆ నాన్ ట్రాన్స్పరెంట్ని పసిగట్టడానికి సెంటర్ ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు కావాలని వక్రీకరించి మొత్తము రైతుని నాశనం చేయడానికి మీటర్లు పెట్టాలని అంటున్నారు అని చెప్పేసి వీళ్ళు వక్రీకరించిండ్రు. ఇప్పటి వరకు అంటే ఏ ఒఫిషియల్ డాక్యుమెంట్లనైనా మోదీ గారు మీటర్లు పెట్టమన్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు, ఎలక్ట్రిసిటీ ఎట్లా యూజ్ అవుతుందో మీటర్లు పెట్టమన్నారని ఎక్కడన్నా చూపెట్టమని చెప్పండి. ఎక్కడ లేదు. కంప్లీట్లీ ప్రొట్రాక్టింగ్ అన్ ఇష్యూ టు మేక్ ఇట్ ఇంటూ అన్ ఇష్యూ. రచనారెడ్డి గారు, మీరు చెప్తుంది ఎలా ఉంది అని అంటే ఒక రెడీమేడ్ తెలంగాణని ఏదో కేసీఆర్ గారికి అప్పచెప్పినట్టు ఉంది అని అనుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు కరెంట్ కోతల్ని మీరు చూడలేదా? ఈ రోజు 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన గణాంకాలు మీకు కనపడట్లేదా? అలానే చూస్తే సిటీలో ఇప్పుడు కమాండ్ కంట్రోల్ని 1200 కోట్లతో నిర్మించారు. 2,50,000 కెమెరాలు నిర్మించుకొని లాండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా చేసింది అని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్ అండ్ దే విల్ క్లెయిమ్ ఎవ్రీథింగ్. అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు కరెంట్ కోతలు అని అంటే బీజేపీనే ఇవన్నీ ఈ రాష్ట్రాల్లో అన్ని సర్ప్లస్ కరెంట్ వచ్చేలాగా చేసింది. ఇతను ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మన మీద భారం మోపి కరెంట్ కొనుక్కొని వస్తున్నాడు. ఎవరిని ఉద్ధరించడానికి? రైతులేమి నాకు 24 గంటలు కరెంట్ కావాలని అంటలేరు. అసలు మీరు ప్రతి రైతు దగ్గరకు పోతే మాకు ఖచ్చితంగా 8 గంటలు మా పని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వస్తే మాకు చాలు, మాకు అడిషనల్ కరెంటు భారము అంటే మీరు అగ్రికల్చర్లో మీరు మోపకున్నా కానీ ఇంకెక్కడనో మీరు ఎట్లయినా మోపుతూనే ఉన్నారు, మాకు అడిషనల్ భారం మాకు వద్దు అని రైతులు గట్టిగా అంటున్నారు. సో ఈ 24 గంటలు కరెంటు ఎవరి కోసం చూపెట్టుకుంటున్నావు నువ్వు మా మీద భారమే ఎందుకు మోపుతున్నావు? నువ్వు ఎక్కడి నుంచో ఎక్స్ట్రా ఖర్చు పెట్టి కరెంటు కొనుక్కొని వస్తున్నావని ఎందుకు చెప్పడం లేదు? అండ్ ఆ ఎక్స్ట్రా కూడా ఎట్లా డెవలప్ అయింది? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ ఫెసిలిటీ కల్పించినందుకు ఆ సర్ప్లస్ కరెంటు మొత్తం జనరేట్ అయ్యకుండా వచ్చింది.
1200 కోట్లు అండ్ 2 లక్షల కెమెరాలు ఎవరిని ఉద్ధరించడానికి? అసలు ఒక్క తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే జస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ నేషనల్ క్రైమ్ కంట్రోల్, అంటే క్రైమ్ విషయానికి వస్తే ఎంతో నేషనల్ యావరేజ్ లో ఎంతో తక్కువ ఉండే. 2014 నుంచి ఇప్పుడు మీరు చేసిన ఘనత ఏంటంటే మన క్రైమ్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే లైక్ ఎస్పెషలీ విమెన్, అంటే విమెన్ అండ్ చిల్డ్రన్, లేడీస్కు విమెన్కు ఉండవలసిన భద్రత ఎంత తక్కువ అయిపోయిందంటే అందుకనే ఇక్కడ రేపులు అక్కడ, అంటే ప్రతి ఏడాదికి ఒక కాంట్రవర్షియల్ షాకింగ్ రేప్ దాడి జరుగుతుంది ఆడవాళ్ళ మీద. దాని గురించి మీరు మాట్లాడరు. మీ లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చి వీడు అనలేడు వాడు అనలేడు అని అవుట్ రైట్గా, అంటే సిగ్గుపోతుంది. నేను ఒక అడ్వకేట్ని, కానీ ఏమి హెల్వన్ వాడు కూడా అంటాడు, నువ్వు అవుట్ రైట్లీ ప్రైమా ఫేషియా స్టేజ్లో నువ్వు వీడన్లో ఇన్వాల్వ్ లేడు వాడన్లో ఇన్వాల్వ్ లేడు అని అవుట్ రైట్గా చెప్పలేవు అని చెప్పేసి వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ముందే వీడు లేడు వాడు లేడు అని చెప్పేసిండు. అక్కడ ఫోర్స్ క్రియేట్ అయినందుకు, అక్కడ ఒత్తిడి క్రియేట్ అయినందుకు, అక్కడ సిగ్గుతో వాళ్ళు ఉన్న వాళ్ళని అందరినీ మొన్న జూబ్లీ హిల్స్ రేప్లో ఎఫ్ఐఆర్లో యాడ్ చేసిండు. లేకపోతే ఆ పబ్లిక్ ప్రెషర్, ఆ పబ్లిక్ ఒత్తిడి, బీజేపీ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రెషర్, పబ్లిక్ ఒత్తిడి లేకపోతే దాంట్లో ముగ్గురైనా అవుట్ ఆఫ్ ద కేసు ఉండేవాళ్ళు, ఎఫ్ఐఆర్లో అసలు ఉండేవాళ్ళే కాదు. నిన్న పోయి ఏందో వీళ్ళని అందరినీ, అంటే చాలా మేము బాగా కష్టపడుతున్నాము కృషిస్తున్నాము అని చూపెట్టడానికి అందరి ఆరుగురు ఉన్నారు కదా, all the 5 to 6 అక్యూజ్ని మేజర్గా కన్సిడర్ చేయమని ఒక పెటిషన్ వేసామని చెప్పేసి పెద్దగా అంతా చెప్పుకున్నారు. గుడ్, బట్ సీ దట్ దే ఆర్ యాక్చువల్లీ పనిష్డ్. ఎందుకంటే ఇప్పుడు 2014 టు ఇప్పుడు జరుగుతుంది అది మొత్తము ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ ఇగ్నోర్డ్, బట్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో భర్పూర్ రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ చేసి సరే మేము ప్రజాసేవ చేస్తాము, లేకపోతే లా అండ్ ఆర్డర్ని కాపాడుతాము, లేకపోతే క్రైమ్ కంట్రోల్ చేస్తాము అని, అంటే దట్ ఈస్ దేర్ యాక్చువల్ జాబ్. అది పక్కకు పెడితే వీనింటి ముందట పోయి వీని కాపాడు, వానింటి ముందట పోయి వాని కాపాడు, ఈ సెక్యూరిటీ బందోబస్తులు పనులు కాకుండా ఆపడమే జరుగుతుంది. కానీ ఎక్కడ ద రీజన్ వై లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ దేర్ టు ఎన్ఫోర్స్ లా, టు ప్రివెంట్ క్రైమ్, టు ఇన్స్టిల్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ జరగడం లేదు. సో ఇప్పుడు మీరు లా ఎన్ఫోర్స్మెంట్, అందుకనే 2014లో వచ్చి రాగానే వాళ్ళ కొత్త కార్లు, ఇన్నోవాల మీద ఇంకో కార్లు ఏమో వచ్చినాయి. ఇది 3వ విడత రిక్రూట్మెంట్ అవుతుంది ఇప్పుడు దిస్ థింగ్. సో ఆల్ ఆఫ్ దిస్ బీఫ్ అప్ యువర్ ఓన్ సెక్యూరిటీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కామన్ మ్యాన్. మీ సెక్యూరిటీ మీ బొందల మీదనే పెట్టుకుంటానికి, కానీ కామన్ మ్యాన్కి, లేకపోతే అక్కడ క్రైమ్ జరుగుతుంది వాళ్ళని కాపాడాలి, లేకపోతే తొందరగా అక్కడ వెళ్తే కాపాడే క్రైమ్ జరగకుండా ఆపే ఛాన్స్ ఉంటుందో, ప్రివెన్షన్ ఉంటుందేమో అని ఏం లేదు. మీరు ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎఫ్ఐఆర్ అంటే నువ్వు అంటాడు. సరే, వాళ్ళ వరకు కేసీఆర్ టీఆర్ఎస్ వైఫల్యాలు చెప్తున్నారు, కానీ బీజేపీ కాన్స్టిట్యున్సీస్కి వచ్చేస్తే ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే రాజాసింగ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇలా కాన్స్టిట్యున్సీస్లలో ఏం డెవలప్మెంట్ జరిగినాయని చెప్పి మీరు అంటారు? ఇతను ఏం డెవలప్మెంట్ జరగనిస్తాడు? గజ్వేల్, సిద్దిపేట్ తప్ప అండ్ సిరిసిల్ల, అయ్యో ఎట్లా మర్చిపోతాను నేను, గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల తప్ప ఇంకో ఏ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అయిందో మీరు చెప్పండి. మొన్న మునుగోడుకి వెళ్ళాను, ఇన్ఫ్రాస్ట్రక్చరలీ బ్యాక్వర్డ్. హుజూరాబాద్కి నాకు వెళ్ళే ఆపర్చునిటీ ఎప్పుడు లేకుండే, బట్ ఐ హియర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చరలీ ఇట్ ఈస్ ఫైన్. ఎందుకంటే గారు ఇన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిట్లా చాలా కార్యక్రమాలు చేశారు. బట్ ఇట్ కుడ్ హ్యావ్ గాటన్ మోర్ ఫండ్సే లేకపోతే, ఫండ్సే ఇవ్వకపోతే, అంటే వాళ్ళ పార్టీలనే వాళ్ళ గవర్నమెంట్లనే 3 కాన్స్టిట్యుయెన్సీలకు ఒక ట్రీట్మెంట్, రెస్ట్ ఆఫ్ ద 115 కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంకో ట్రీట్మెంట్. ఎందుకు ఆ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ చెప్పండి? అంటే ఇప్పుడు మీరు గజ్వేల్కి వెళ్ళండి, ఇది హైదరాబాదా గజ్వేలా అన్నట్టు ఉంటుంది. సిద్దిపేటకి వెళ్ళండి, అట్లుంటుంది. నేను అక్కడ డెవలప్మెంట్ కావద్దనే అంటలేను. నాకు సిద్దిపేట, గజ్వేల్ నుంచి తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ద డెవలప్మెంట్. కానీ అవే ఫండ్స్, అటువంటి ఫండ్సే యూ హ్యావ్ ద మీన్స్, you have the method, you have more importantly the authority. Why are you not utilizing that authority? ఇంకో ఏ కాన్స్టిట్యుయెన్సీకి అటువంటి ఫండ్స్ లేకపోతే అటువంటి అవసరాలు ఎందుకు రాలి? కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంకా ఊర్లకు వెళ్ళాలంటే, అంటే కొంచెం ఇంటీరియర్స్కి వెళ్ళాలంటే ఒక టూ వీలర్ కూడా వెళ్ళరాదు.
4-wheeler అయితే వదిలేసేయండి, లిటరలీ కార్ట్స్ మీద తీసుకెళ్ళాలి. ఇఫ్ సంబడి ఈజ్ సిక్ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, ఎస్పెషలీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో, కొన్ని ఐటీడీఏ ఉండే కాన్స్టిట్యుయెన్సీస్లో యూ స్టిల్ హ్యావెంట్ డెవలప్ దోస్ ఏరియాస్. వై అంటే ఒక రీజన్ ఉండాలి కదా. మళ్ళీ వీ కమ్ టు ద సేమ్ వైట్ ఎలిఫెంట్. మొత్తము ఎక్స్చెక్కర్ బడ్జెట్ మీరు తినేది కాక ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెట్టేది, అందరికీ తినిపించేది మొత్తం కాళేశ్వరంలోనే అయిపోయిన తర్వాత మళ్ళా కామన్ మ్యాన్, ఒక సగటు మనిషి తినడానికి లేకపోతే ఒక గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ని పొందడానికి ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు నువ్వు అంటే ఒక నాన్ స్టాప్ సకింగ్ అంటారు చూడు, దాన్ని తిని 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 ఇప్పుడు శాలరీస్కే పబ్బులు లేకుంటున్నాయి. యూ హ్యావ్ టు యాక్చువల్లీ బారో, టేక్ లోన్స్ టు పే యువర్ ఓన్ గవర్నమెంట్ శాలరీస్. సో వాళ్ళ వారికి వచ్చేసరికి రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ డెవలప్ అవుతున్నాయి, పర్లేదు. కేంద్రంలో ఉన్న మీ పార్టీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీసే కాదు, వాళ్ళ పార్టీ ఉన్న ఇంకో కాన్స్టిట్యున్సీస్ కూడా డెవలప్ కాలేదు అని అంటున్నాను. కేంద్రంలో మీ పార్టీ ఉంది కదా, ధర్మపురి అరవింద్ గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, రఘునందన్ రావు గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు రాజాసింగ్ గారి కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఏ మాత్రమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఏమన్నా కనిపిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దో గొప్ప వచ్చిన అంటే రానిచ్చిన దాఖలాలు ఖచ్చితంగా యూటిలైజ్ అయ్యాయి. ఎందుకంటే రఘునందన్ రావు గారి కాన్స్టిట్యున్సీనే తీసుకుందాం, దుబ్బాక ఏంటండి అంటే లైక్ కంప్లీట్లీ సవతి కొడుకో కూతురో అన్నట్టు, అంటే లిటరలీ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. అండ్ కానీ కాళేశ్వరంలో మెజారిటీ అంటే మేజర్ లాస్కి గురైన ఊర్లన్నీ దుబ్బాకలనే ఉంటాయి. మళ్ళీ వేములగట్టు, ఏటిగడ్డ, కిష్టాపూరు, మల్లన్న సాగర్కి సంబంధించింది, బ్రాహ్మణ పంజరపల్లి, ఈ ఊర్లన్నీ ఒక 14 ఊర్లు అండ్ దానికి సంబంధించిన హ్యామ్లెట్స్ అన్నీ దుబ్బాకలనే ఉంటాయి. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, అంటే గజ్వేల్ ఇస్ అ కాన్స్టిట్యుయెన్సీ, సిద్దిపేట ఇస్ అ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డిస్ట్రిక్ట్. సో లిటరలీ సిద్దిపేట్, గజ్వేల్ అండ్ దుబ్బాక ఇలా ఉంటాయి. దే రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. కానీ మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెళ్తుంటే యూ విల్ సీ ద డిఫరెన్స్. ఖర్చు పెట్టరు, ఇవ్వరు, పెట్టడానికి కూడా ఫండ్స్ కూడా ఇవ్వరు కదండి. ఇప్పుడు నిజామాబాద్లో చూస్తే ఎంపీ ల్యాబ్స్, వాట్ ఎవర్ ఫండ్స్ that the central government is investing there, they have been invested. But what about the state government? అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసిన, అంటే ఇప్పుడు పంచాయత్ రాజ్ కిందనైనా, రెవెన్యూ చట్టం కిందనైనా, లేకపోతే మున్సిపాలిటీ అయినా కానీ ఆల్ దోస్ ఫండ్స్ వేర్ ఆర్ దే? అది నేను వీళ్ళైతే ఇంకో పార్టీ వాళ్ళు, బీజేపీ పాలిత కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యే అనుకోవచ్చు, ఎంపీ అనుకోవచ్చు, మీరు మీ ఓన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే మీరు ఫండ్స్ ఇవ్వడం లేదు. ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప ఇంకా ఎవ్వరికి, ఎవ్రీబడి. TRS MLAs have the same problem. TRS MLAs are crying. TRS MLAs are seriously worried that they might not be elected again because of the lack of development in their own constituencies. And you do the same to opposition constituencies also. ఇప్పుడు రాజగోపాల్ గారు వచ్చిందే అందుకు కదండి, మునుగోడు బ్యాక్వర్డ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ డెవలప్ లేదు అని అక్కడికి వెళ్ళి చూసిన దాకా మనము వీ కాంట్ సే. కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వీ రియలీ ఫీల్ అవును కరెక్ట్, ఇక్కడ నిజంగానే ఫండ్స్ లోపం ఉన్నాయి, ఫండ్స్ రావడం లేదు. సో మీరు చెయ్యనియరు. దట్ ఈస్ ద ఎంటైర్ ప్రాబ్లం. ఇప్పుడు నిజామాబాద్ తీసుకోండి, దుబ్బాక తీసుకోండి, హుజరాబాద్ తీసుకోండి, లేకపోతే పునుగోడు తీసుకోండి, దీస్ ఆర్ ఆల్ ఆపోజిషన్ రూల్డ్ ఆర్ అదర్ ఆపోజిషన్ కంట్రోల్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. దే ఆర్ నాట్ డెవలప్డ్ ఆర్ దే ఆర్ బేర్లీ డెవలప్డ్ అనండి, లేకపోతే దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్, దే ఆర్ సర్టన్లీ ట్రయింగ్ అని అనండి. మీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏమైంది అంటే ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప మీకు ఇంకో తెలంగాణలో ఇంకేం కనిపించదు. అండ్ హైదరాబాద్ ఇస్ అ క్యాష్ కౌ, ఎందుకంటే ద మోస్ట్ రెవెన్యూ ఇస్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ and the most revenue for you also is generated out of Hyderabad. And the other cash cow for you, which is turning out to be a white elephant, is Kaleshwaram, thanks to your corruption. మీ వరకు వచ్చేసరికి ఒకప్పుడు చాలా బలంగా పోరాడిన మీరు గోలివాడ నాదే, పాములపర్తి నాదే, మల్లన్న సాగర్ నాదే, వేములగట్టు నాదే, సింగరేణి బొగ్గు గనులు కూడా నావే అని చెప్పి ఆ పోరాటం ఎక్కడి దాకా వచ్చింది? ఆ పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఇంకో స్టేజ్లో. ఇప్పుడు ఆ టైంలో జరిగిన పోరాటము అసలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, మీరు అంటే ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా మీరు బలవంతపు భూసేకరణ చేస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడేమో వాళ్ళు కొద్దో గొప్ప మా ముఖం మీద కొట్టేసి
ఇప్పుడు భూములు తీసుకొని ఎటువంటి పునరావాసం లేకుండా ఈ ఎంటైర్ అంటే ఈ దుబ్బాక హెల్త్నే అంటున్నా, ఈ ఎంటైర్ ఊర్లను ముంచేసి, లిటరలీ ఊర్లు లేవు ఇప్పుడు మ్యాప్ మీద, ఆ ఊర్లను ముంచేసి వాళ్ళని ఎటు కాకుండా చేసేసిండ్రు. అంటే కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇచ్చేసి ఆ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది కొంతమందికి ఇచ్చారు, చాలా మందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా భయంకరంగా ఉంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమీ కల్పించకుండా మొన్న కోవిడ్ అప్పుడు 2020లో ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లయినా ఇంట్లోనే ఉంటారు, బయటకు రానియము, చచ్చినట్టు ఒప్పుకోవాలా అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచి వాళ్ళ రాత్రికి రాత్రి వాళ్ళను అక్కడ నుంచి వెళ్ళగొట్టి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ ఇంకా రంగనాయక సాగర్ రిజర్వాయర్స్ సైమల్టేనియస్గా 1 వీక్ ఆఫ్టర్ ది అదర్ స్టార్ట్ చేసేసారు. అండ్ దే వర్ ఫోర్స్ టు లీవ్ దేర్ హోమ్. అంటే లిటరలీ ఇప్పుడు ఉండి లేని బబుల్ బెడ్రూమ్లల్లా, మేక్ షిఫ్ట్ హోమ్స్లల్లా ఉన్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ కంప్లీట్లీ రీహాబిలిటేటెడ్, దే ఆర్ నాట్ కంప్లీట్లీ రీసెటిల్డ్. అండ్ కాళేశ్వరం ఏమో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మొన్ననే చూసినాం, అంటే కట్టని 3 ఏళ్లలోనే పంపులు హాయే. ఆ పంపులు ఎప్పుడు బిగిస్తారు? మొన్ననైతే మన హెల్త్ మినిస్టర్ గారు 15 రోజుల అప్ అండ్ రన్నింగ్ అన్నారు. 15 రోజులు ఎప్పుడో అయిపోయాయి, ఇంకా అప్పు లేదు, రన్నింగ్ లేదు. సో ఎవరు వీటిని ఎప్పుడు బిగిస్తారు, ఎప్పుడు ఎత్తుతారు నీళ్లు, ఎప్పుడు దింపుతారో ఎవరికి తెలియదు. కాళేశ్వరం మీద అప్పట్లో ఉన్న పోరాటం ఇప్పుడు లేదు. సో ఎవరికైనా భయపడి వెనక్కి తగ్గారా, లేకపోతే కేసీఆర్ నుంచి ఏమైనా బ్యాగులు అందినాయని వెనక్కి తగ్గారా? నేను ఈ ఆరోపణలను ఏదేమైనా ఇది డైల్యూట్ అయితే అయింది. ఒకప్పుడు ఉన్నంత సీరియస్నెస్ మీ గురించి తలిచి కేసీఆర్ గారు ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడే పరిస్థితి, కానీ ఈరోజు మీరు ఆ ఎత్తే పరిస్థితిలో కనపడట్లేదు. లేదండి, ఇట్ ఈస్ ద సేమ్. అంటే నేను ఈ ఆరోపణలను నేను జస్ట్ హాస్యాస్పదంగా అనుకొని ఐ జస్ట్ కొట్టి పడేస్తాను. ఎందుకంటే నాకు వీటిని స్పెసిఫిక్గా అడ్రస్ చేసే టైం లేదు, ఎనర్జీ అంతకన్నా నేను ఎక్స్పెండ్ చేయను. అయితే పరిచయమా అస్సలకే లేదు, ఇప్పటివరకు లేదు. అండ్ కాళేశ్వరం అంటారా, కాళేశ్వరం మొత్తము ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చిన ఫస్ట్ స్టే మాదే. ఆ స్టే కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఢిల్లీలో తీసుకొచ్చాము. వెకేట్ కూడా మొత్తము వీళ్ళు ఇక్కడికి అక్కడికి పరిగెత్తి ఉరికి తీసుకొచ్చిన సగం పర్మిషన్స్లలోనే ఆ బేసిస్ మీదనే ఆ స్టే వెకేట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ స్టే దట్ కాళేశ్వరం హ్యాడ్ అంటిల్ రీసెంట్లీ. వీళ్ళు బాగా అదేంది బలుపు ఎక్కువయ్యో ఏంటో చాలా, అంటే ఇక తెలంగాణ రాష్ట్రం కాదు ఒక దేశమే అనేసుకొని 2017 వరకు వచ్చిన పర్మిషన్స్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని ఇంకా ఇష్టం వచ్చినట్టు డిపిఆర్ లేకుండా వక్ృతంగా దాన్ని ఎక్స్టెండ్ చేసేసి ఎక్కడెక్కడికో ఛానళ్లను ట్రిబ్యూటరీలను తీసుకొని ఇష్టం వచ్చినట్టు టీఎంసీలను ఎక్స్పాండ్. అంటే ఇంజనీర్లు చెప్తారా, టెక్నికల్ పీపులే చెప్తారా, లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాత్రి అనుకొని పొద్దుగాలు లేచి వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారా? అర్థం కాదు నాకు. ఐ థింక్ ద లాటర్ ఇస్ ద కేస్ దేర్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు 1, 2, 3 టీఎంసీలు ఎక్స్పాండ్ అయిపోతున్నాయి, పర్మిషన్స్ లేవు. అసలు కాళేశ్వరంకి ఒక డిపిఆర్ అనేది ఇప్పటివరకు లేదు. మాకే ఒక సమ్ కైండ్ ఆఫ్ డిపిఆర్ అప్పుడు కేసు వేసినప్పుడు ఎంతో కష్టపడితే కాల్మొక్కంగా ఇచ్చినారు వాళ్ళు. దట్ డిపిఆర్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఫాలోడ్ రైట్ నౌ. యాజ్ అ నాన్ టెక్నికల్ నాన్ ఎంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఐ కెన్ సే ఆ అప్పుడు మాకు ఇచ్చిన ఏమైతే ఇచ్చిండ్రో అదైతే ఇప్పుడు ఫాలో కాలేరు. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుండ్రు. సుప్రీంకోర్టు ఇప్పుడు కాళేశ్వరం మీద ఇంకోసారి స్టే ఉంది. రైట్ నౌ కాళేశ్వరం ఇస్ అండర్ అ స్టే. నో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కెన్ బీ డన్ and no further land acquisition can be done under the name of Kaleshwaram for expansion. అయినా కానీ ఉన్నదానికే వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేరు. ఎందుకంటే FRBM రిపోర్ట్ ఉన్నది, ఇంకా దానికి వాళ్ళు తీసుకోవాల్సిన డబ్బులు, దానికి కట్టాల్సిన ఇంట్రెస్ట్, లోన్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ వాళ్ళు అది కంప్లీట్ అయ్యే ముందే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఎక్స్పాన్షన్ మీదనే ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం మీద స్టే ఉంది. సో కాళేశ్వరం మీద తగ్గేదే లేదు. కాళేశ్వరం ఇప్పుడు ఇదంతా అంటే వాళ్ళు ఎట్లా వక్రీకరిస్తారంటే యాంటై డెవలప్మెంట్, యాంటై ప్రాజెక్టు, నీళ్లు నిధులు నియామకాలు. అర్రే
తెలంగాణ సెంటిమెంట్ అవిటి మీద నడిచింది. నువ్వు నీ ఫ్యామిలీ కోసము, నీ ఇష్టాల కోసము, నీ అవసరం కోసము, నీ ఫ్యామిలీ హోల్సమ్ ఎంప్లాయ్మెంట్ కోసము నువ్వు తెలంగాణని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి పెంచుకున్నావు. ఇప్పుడు నిధుల కొరత తెలంగాణకు సరే ఆ పాయస్ ఉందని తెలంగాణ వచ్చింది, కానీ నిధుల కొరత అసలు తెలంగాణకు ఇమీడియట్లీ అయితే లేకుండే. నువ్వు ఉన్న ప్రాజెక్టులనే చక్కగా వీటిని కంప్లీట్ చేస్తే అవి అయిపోతుండే. నువ్వు వీటిని వక్రీకరించి డీమనైజ్ చేసి కాళేశ్వరం చేసి మా నెత్తుల మీద ఓ పెద్ద గుదిబండ తీసుకొచ్చి పెట్టినావు. అది కూడా కంప్లీట్లీ కరప్ట్. అండ్ ఆ ఉన్నది ఆ కరప్షన్ చేసైనా అదేమైనా పనికొస్తుందంటే ఇప్పుడైతే పనికొచ్చిన పాకెలాలు లేవు. ఈరోజు ఆర్టీఐకి వెళ్తే కాళేశ్వరం గురించి డిపిఆర్ కానీ లేకపోతే ఆడిట్ రిపోర్ట్స్ కానీ అడిగితే ఇచ్చే పరిస్థితి లేదండి. లేదు, డిపిఆర్ అయితే మీకు రాదు. వితౌట్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఎలా దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే బీయింగ్ అడ్వకేట్ లిటరల్లీ బలుపండి కండకావరం. ఈవెన్ ఇఫ్ ఒక చిన్న ₹1 ప్రాజెక్ట్ తీసుకున్నా, చిన్న రోడ్ కానీ డ్రైనేజ్ కానీ తీసుకున్నా, ఇట్ షుడ్ బి దేర్ కదా. డిపిఆర్ కావచ్చు, ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు. డిపిఆర్ లేకుంటేనే ఆర్ అట్లీస్ట్ అంటే ఇప్పుడున్న దానికి ఉన్న అంటే అప్రూవ్డ్ డిపిఆర్ అని అంటున్నా నేను. ఎందుకంటే 2017లో వాళ్ళు ఒక ఫారెస్ట్ క్లియరెన్స్, ఒక ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఏ బేసిస్ మీద తెచ్చుకున్నారో అది వాళ్ళకే తెలియాలా. కానీ ఒక అప్పటి వరకు ఉన్న ప్రాజెక్ట్ లేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చూపెట్టినరో దానికి ఎఫ్సి అండ్ ఈసీ ఉన్నది. కానీ ఇప్పుడు అయిన ప్రాజెక్ట్ అంటే ఫిజికలీ అక్కడ ఉన్న ప్రాజెక్ట్కి ఎటువంటి డిపిఆర్ లేదు. ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు మనం ఎంబడబడితే ఇది చేస్తే ఏదో ఒక డ్రాయింగ్ చూపెడతారు, కానీ ఆ డ్రాయింగ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్కి అయితే అసలు పర్మిషన్సే లేవు. సో ఈసీఎఫ్సి లేని స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాము. వాళ్ళు అయినా కానీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇది ఎవరి కోసము, హూజ్ బెనిఫిట్ ఇప్పటి వరకు మనకు తెలియదు. సో ఆడిట్ రిపోర్ట్స్ అస్సలకే రావు మీకు. అందుకోసమే కదా ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం కింద మాకు డబ్బులు వస్తలేవు అంటే ఎఫ్ఆర్బిఎం కింద మీరేం చూపెడుతున్నారని అక్కడ నుంచి డబ్బు అంటే మీ దగ్గర నుంచి మీకు కూడా ఒక ఎఫ్ఆర్బిఎం మేనేజ్మెంట్ ఇది ఉంటుంది. యూ ఆల్సో హ్యావ్ దట్ టీమ్. మీ ఎఫ్ఆర్బిఎం టీమ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే అక్కడ ఎఫ్ఆర్బిఎం నుంచి మీకు రావాల్సిన ఇన్పుట్స్ వస్తాయి యాజ్ ఫార్ యాజ్ కాళేశ్వరం ఇస్ కన్సర్న్. బట్ దట్ ఇట్ సెల్ఫ్ అక్కడ ఉన్న ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మీరు అది ఎప్పుడో క్రాస్ చేసేసారు. ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ 3.5 స్కేల్. ఆ 3.5 స్కేల్ మీరు ఎప్పుడో క్రాస్ చేసేసారు. అండ్ మీరు నేషనల్ ప్రాజెక్టు అని ఒర్రుడే అంటే పేపర్లకు, మీడియా కోసము, జనరల్ పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఒర్రుడే కానీ మీరు నేషనల్ ప్రాజెక్ట్ కోసము ప్రొసీజరల్లీ ఫాలో కావాల్సిన ఎటువంటి ఇది మీరు ఫాలో చెప్పినట్టయితే అంత పెద్ద స్కామ్ అయినప్పుడు మొన్న కేసీఆర్ గారు మునుగోడులో బహిరంగ సభలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈడీ వస్తుందా, బోడీ వస్తుందా, ఏమన్నా అవినీతి జరిగితే కదా మేము భయపడాలి అని చెప్పేసి ఈడీలని, సిబిఐలని ఏజెంట్ లాగా వాడుకుంటున్నారని బీజేపీని అంత క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇట్స్ జస్ట్ బ్రావడో అండి. జస్ట్ అంటే అదేంది మేకపోతు గాంభీర్యం. ఎందుకంటే పొలిటికల్ లీడర్ అన్నప్పుడు కామన్ ప్రజల ముందు కొద్దో గొప్ప ఒర్రాల. ఆ ఒర్రుడికి ప్రీటెక్స్ట్, సబ్ టెక్స్ట్, కాంటెక్స్ట్ ఉండవలసిన అవసరమే లేదు. ఆ ప్రీటెక్స్ట్, సబ్ టెక్స్ట్, కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడు కేసీఆర్ గారు పాపులరైజ్ చేసిండు ఇన్ పాపులర్ కల్చర్ తెలంగాణ హీట్లో, ఎమోషనల్ దీంట్లో ఎటువంటి కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడు అతను పాపులరైజ్ చేసిండు. బట్ నౌ ఇట్ ఇస్ గాటెన్ ఓల్డ్ యునో. ఇప్పుడు ఎటువంటి హస లేకుండా ఏదో మాట్లాడేసుడు, ఏమో నమ్మేస్తారు, ఇక నాతో వచ్చేస్తారు అని అంటే గంగిరెద్దులు తెలంగాణ వాళ్ళు కారండి. ఆ గంగిరెద్దుల్లాగా మమ్మల్ని ట్రీట్ చేయకుండా మనుషుల్లాగా ట్రీట్ చేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ లేకపోతే మాకు రావాల్సిన అట్లీస్ట్ అ కామన్ మినిమం డీసెంట్ లైఫ్ స్టైల్ ఇస్తే చాలు. ఓకే, మీ వరకు వచ్చేసరికి గతంలో టీజీఎస్ పార్టీ, కోదండరాం పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు సిపిఐ పార్టీ కావచ్చు, ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చే క్రమంలో అసలు టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ అంటే కొద్దిగా నీళ్ళేసినా అగ్గొచ్చే అంత పవర్ఫుల్గా వాళ్ళకు పడేది కాదు. అట్లాంటిది మునుగోడుకి వచ్చే బై ఎలక్షన్లో ఇటు టీఆర్ఎస్, సిపిఐ పార్టీలు కలిసి ఉండటం అనేది అసలు వాళ్ళకు ఏమన్నా ఐడియాలజికల్ ప్రావెస్ ఉందా లేదా అని అర్థం కావడం లేదు ఇప్పుడు. ఎందుకంటే కమ్యూనిజం అనేది సరే ఇండియాలో ఎప్పుడు పాపులరైజ్ కాలేదు. అండ్ ఎలక్ట్రలీ ఎక్కడ అంటే మనము వెస్ట్ బెంగాల్లో, కేరళలో, ఇప్పుడున్న కేరళలో తప్ప కమ్యూనిజం అనేది ఎక్కడ ఎలక్ట్రలీ అంత ఎజెండా వైజ్ పాపులర్ కాలేదు. We follow a socialist democracy. Our socialism is quasi-capitalism and quasi-communism.
కానీ కమ్యూనిజం భావజాలాలు ఉన్న వాళ్ళని చూస్తే, అంటే యాజ్ సంబడి హూజ్ రైట్ సెంటర్డ్, లెఫ్ట్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళని చూస్తే ఎప్పుడైనా నేను అంటే నాకు తెలిసినంత వరకు చాలా రెస్పెక్ట్ ఉండేది ఎవరికైనా. అంటే ఇంకో ఐడియాలజీ ఉన్న చాలా రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఒక ఐడియాలజీకి కట్టుబడి ఎన్ని రోజులైనా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు అదే ఐడియాలజీకి కట్టుబడి ఉంటారు అని చెప్పేసి. ఇంకా అంటే జనరలీ ఇండియాలో జరుగుతున్న సడన్ ఐడియాలజికల్ చేంజెస్ ఉండవు అని చెప్పేసి. అంటే మునుగోడులో నిజంగా అంత కాంపిటీషన్ బలంగా ఏర్పడింది అంటారా? లేదండి, ఇది కంప్లీట్ గా ఒక కమ్యూనిజం భావజాలాల వాళ్ళు చేసిన కుట్ర లాగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్ అండ్ సాడనింగ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాయినా ఏ పొలిటికల్ డిస్కషన్స్లోనైనా కమ్యూనిస్ట్ పాపం వాళ్ళు రావాలబ్బా అని అనే వాళ్ళే అందరూ ఉంటారు, కానీ ఎప్పుడు రారు, బట్ రావాలబ్బా అని అనే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆ ఐడియాలజీకి అటువంటి రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. వీళ్ళు మొత్తము ఆ ఐడియాలజీనే తుంగలో కలిపేశారు. అంటే లైక్ లిటరలీ దే హ్యావ్ ట్రాంపుల్డ్ ఇట్. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ ఈక్వాలిటీ బేస్డ్ అందరికీ సమానంగా సమాజం అందరికీ సమానంగా ఉండాలి అటువంటి ఉన్నతమైన ఐడియాలజీ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు పోయి ఒక దొరతోని చేతులు కలపడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్హార్టనింగ్. సరే, మీరు రైట్తో కలవరు, ఎందుకంటే లెఫ్ట్ నెవర్ మీట్స్ రైట్ ఐడియాలజికలీ అనేది అందరికీ తెలుసు. థియరటికలీ అంతే, ప్రాక్టికలీ కూడా అంతే. కానీ మీరు లిటరలీ పోయి ఒక ప్రజలను బానిసల్లా ట్రీట్ చేసి ఇది దిస్ ఈజ్ మై కింగ్డమ్, వీళ్ళు నా సబ్జెక్ట్స్, నేను ఒక రాజుని, నా కొడుకు ఒక రారాజు, నా కొడుకు ఇంకో రారాజు, ఈ డైనస్టీ ఇట్లా కంటిన్యూ అవుతుంది, నేను అంటే నా కుటుంబము నేను మాత్రం చల్లగా ఉండాలా, ఇంకోళ్ళందరూ సావాలా అనే కుటుంబాన్ని ఆ భావజాలం ఉన్న మనిషితో అసలు కూర్చొని మాట్లాడి చేతులు కలపడం అనేది వెరీ వెరీ సాడనింగ్ అండ్ షాకింగ్. మునుగోడు విషయానికి వస్తే ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డి గారితో రాజీనామా అయితే చేపించారు, కానీ తిరిగి మళ్ళీ అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డిని అడుగులు పడతాయా, లేకపోతే బీజేపీని నమ్ముకున్నందుకు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది మునుగోడు? నేను ఒక బీజేపీ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానే కాకుండా జస్ట్ యాజ్ అ కామన్ ఓటర్ గా కూడా అంటున్నాను. నేను అంటే ఇది మీరు నాకు థియరిటికల్ క్వశ్చన్గా మీరు అడిగి ఉంటారు, కానీ మునుగోడుకి వెళ్ళి ప్రాక్టికలీ చూస్తే తప్ప మనకు ఆయన అంత మొత్తుకుంటున్నప్పుడు, అంటే మనం ఆయన చాలా సందర్భాల్లో ఈ లాస్ట్ 1 monthలో 2 monthsలో చూసాము, అసలు మునుగోడుకి ఏం ఇవ్వడం లేదు. అడిగి అంటే గట్టిగా అడిగినా, మెల్లంగా అడిగినా, మంచిగా అడిగినా అసలు ఏమి ఇవ్వడం లేదు, అండ్ దేంట్లో కోఆపరేట్ చేయడం లేదు అనే దానికి నిదర్శనం మునుగోడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మునుగోడు ఎంత దూరం ఉంటుందండి హైదరాబాద్కి. ఇన్ 1 year or probably 2 years it might become part of GHMC or one day all of Telangana will be part of GHMC అనిపిస్తుంది. ఎందుకంటే చౌటుప్పల్ నుంచి కొంచెం ఒక 20-25 kilometers అంతే, అండ్ హైదరాబాద్ అంటే సిటీ సెంటర్ నుంచి మేబీ 1.5 hours మ్యాక్సిమం విత్ ట్రాఫిక్ 2 hours. అంత దగ్గర ఉన్న ప్రదేశం మీరు లిటరల్లీ ఇట్లా హైవే నుంచి చౌటుప్పల్ నుంచి లోపలికి మునుగోడుకి వెళ్తుంటే యూ విల్ సీ డ్రాస్టిక్ డిఫరెన్స్. What you see from the highway and a little bit inside and what you see absolutely closer to Munugodu is a completely different picture altogether. అంటే stark contrast ఉంటుంది. And there you see కావాల్సుకొని you are crippling the constituency. That is what is happening with all of Telangana. ఎక్స్క్లూడింగ్ ఇప్పుడు కాళేశ్వరం కూడా మొత్తము ఈ జిల్లాల పొంటి పారటానికే తీసుకొచ్చుకున్నట్టు ఉంది. హైదరాబాద్కి ఏమో ఇస్తున్నామని అన్నట్టుంటారు, కానీ ఐ డోంట్ బిలీవ్ హైదరాబాద్ ఆల్సో గెట్స్ ఎనీథింగ్. ఎందుకంటే ఒక లాస్ట్ రిజర్వాయర్ ఏందో కడదామని అనుకున్నాడు, అది ఎక్కడ లేదు, డిపిఆర్ఏ లేదు, అది ఏ డిపిఆర్లో లేదు, అది దానికి పర్మిషన్స్ అయితే అసలుకే లేవు. అది సగం క్యాన్సిల్ అంటాడు, సగం ఎస్ అంటాడు, సగం నో అంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అది నో ఫేజ్లో ఉంది, అక్కడనే ఉండాలని అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ డెవలప్మెంట్. సరే, నీళ్ళు ఉన్నాయి, నిధులు ఉండే, ఇప్పుడు లేవు అనుకో, నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు మీరు తీసుకురండి, డెవలప్మెంట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చరలీ కాదు ఎవ్రీ విచ్ వే డెవలప్ చేయండి. బట్ మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి
ఈ ఉన్న ప్రాజెక్ట్నే కంప్లీట్లీ డీమనైజ్ చేసి ఎవరిని ఉద్ధరించడానికి కడుతున్నారు. ఎందుకంటే మన ఎనీ సొసైటీస్ డెవలప్మెంటల్ ఇండెక్స్ ఇస్ సీన్ త్రూ ఇట్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్. అది కంప్లీట్లీ డీస్టేబిలైజ్ అయిపోయింది. హెల్త్లోనైతే మీరు నిన్నగాక మొన్ననే ఇబ్రాహీంపట్నంలో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సర్జరీ. మన లిటరలీ లంచ్ టైంలో వెళ్ళి చేసుకొని బయటకు వచ్చే సర్జరీ అది. దానికి ఎటువంటి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఉండదు, ఏముండదు. అటువంటి ట్రీట్మెంట్లో 34 మంది నుంచి 4 చనిపోయినరు, ఒక 7 మానిటరింగ్లో ఉన్నారు, దాంట్లో 2 సీరియస్ అయినరు, ఇంకో 18 మందిలో 12 మందికి అటువంటి కాంప్లికేషన్స్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి. సో హౌ నెగ్లిజెంట్ అంటే అది మామూలు నెగ్లిజెన్స్ కాదు, ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్. అటువంటి క్రిమినల్ నెగ్లిజెన్స్లో మీరు చిన్న చిన్న పిల్లలు 22 ఏళ్ళు, 25 ఏళ్ళు, 27 ఏళ్ళు, దీస్ ఆర్ ద గర్ల్స్, దీస్ ఆర్ ద విమెన్, దీస్ ఆర్ ద వైఫ్స్, దీస్ ఆర్ ద మదర్స్ హూ డైడ్. మీరు అటువంటి అంటే సో ఒక నార్మల్ హెల్తీ ఉమెన్ ఏజ్ స్పాన్ అట్లీస్ట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 65 years అయితే ఉంది. సో మీరు చేసిన క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల, మీరు చేసిన ఒక మర్డర్ వల్ల అట్లీస్ట్ 5 decades ఆఫ్ హర్ లైఫ్ హ్యాస్ గాన్. మునుగోడు నుంచి డైవర్ట్ ఎందుకు అవుతున్నామంటే నేను ఆ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాను. మునుగోడులో కూడా ఇటువంటి ఇబ్రాహీంపట్నం ఈజ్ ఆల్సో రైట్ నెక్స్ట్ డోర్, ఇంకా మునుగోడు కన్నా క్లోజ్ అది. మీరు ఇటువంటి డెవలప్మెంట్ మీరు ఇంకో కాన్స్టిట్యుయెన్సీస్లో, ఇంకో డిస్ట్రిక్ట్స్లో ఇటువంటి పనికిరాని డెవలప్మెంట్ చూపెడుతున్నప్పుడు మీరు ఏ ముఖంతోనే మీరు మాకు ఓటేయాలి, అబ్బా నన్ను వదిలేయకు, నన్ను ఆగం చేయకు అని అన్నాడు కదా మొన్న. నాకైతే పిచ్చ నవ్వొచ్చింది. ఆగం చేయక అన్నారు కదా, ఆగం ఎందుకు చేయొద్దయ్యా? ఏమ్మా చుట్టంవా, లేకపోతే పెద్ద కొడుకు అయితే అస్సలకే కాదబ్బా. ఎందుకంటే పెద్ద కొడుకు అట్లీస్ట్ మన తెలంగాణ ఇంట్లల్లో పెద్ద కొడుకు అట్లా ఉండడు, అదేది నమ్మిచ్చి చల్లగా గొంతు కోసేటట్టు. ఇప్పుడు జనాల్లో క్లెయిమ్ బాగా బలంగా వినిపిస్తుంది ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్తోని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు, సో కాన్స్టిట్యూషన్ని మేము కాపాడాం అనేది క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈడీని, సిబిఐని అస్త్రంగా ప్రయోగించి రాజగోపాల్ రెడ్డిని ఈరోజు ప్రలోభ పెట్టి బీజేపీలోకి జాయిన్ చేసుకున్నారనే దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అది అందరి గురించి అంటుండ్రు. మొన్న వెస్ట్ బెంగాల్ పార్దానో ఎవరో అతన్ని ఇది చేసినప్పుడు అంటుండ్రు, కానీ ఆ కట్టలైతే మేము అక్కడ పోయి రాత్రిరో ఎప్పుడో పోయి పెట్టలేదు కదా. జార్ఖండ్లో అలానే ఉంది, లేకపోతే వెస్ట్ బెంగాల్ అలానే అంటున్నారు. రేపు రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అంటున్నాడు. ఇప్పుడు మునుగోడు రాజగోపాల్ రెడ్డి మీద కూడా అలానే. అంటే ఇప్పుడు కామన్ గా ఒక్క రూమర్ అలా వచ్చేస్తే అంతటా వాళ్ళు అదే వాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరే అన్నారు నాకు కేసీఆర్ ఏమో పరిచయం ఉన్నట్టు, నాకేదో ఇచ్చినట్టు అని అంటున్నారు. నేను దాన్ని కొట్టి పడేసిన. ఐ మీన్ దెర్ ఇస్ ఇట్ ఈస్ అ ఫిగ్మెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ అని అన్నాను. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మునుగోడులో కూడా ఈడీనో సిబిఐయో ఉంటే షో దట్. నా ఇంకోటి కూడా అన్నారు కదా, అంటే యూ ఓ సమ్ 2000 crores ఆర్ సంథింగ్, దెర్ ఆర్ సమ్ కేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ సంథింగ్ అండ్ ఆల్ దట్. ఆయన ప్రూఫ్ చూపెట్టి మరి ఇగో చూడండి, దీస్ ఆర్ ద టెండర్స్ I won, these are the contracts I'm doing, this is the amount I need to get, this is the amount I'm getting, this is the amount that is not owed to me, everything. ఆయన ప్రూఫ్తో మరి చూపెట్టాడు కదా. ఐ am not privy to his financial details, కానీ ఆయన ఇట్లనే ఒక ఛానల్లో క్లియర్గా వచ్చి ప్రూఫ్తోనే వచ్చిండు. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఈడీ, సిబిఐ ప్రలోభ పెట్టి లేకపోతే అంటే యువర్ సేయింగ్ అంటే మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే క్యారెట్ ఆర్ స్టిక్, ఈదర్ యూ హైడ్ ద క్యారెట్ ఆర్ యూ ఫేస్ ద స్టిక్. మీరు అట్లా అనుకుంటే అది మీ దురదృష్టం అని అనుకోవాలా. ఎందుకంటే మీరు మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి, నన్ను ఆగం చేయొద్దు అని అనుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ వాడుతుంది మీరు ఇవిటికి క్యారెట్, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీల క్యారెట్, ఎవ్రీవేర్ ఎల్స్ స్టిక్. టెల్ మీ విచ్ TRS MLA feels safe and secure that he will definitely
అంటే బేస్డ్ ఆన్ హిస్ డెవలప్మెంటల్ ఇండెక్స్ ఆర్ సంథింగ్ ఓవర్ ద లాస్ట్ 8 years 5 years ఎన్ని years విల్ క్లెయిమ్ దట్ హీఈస్ గోయింగ్ టు విన్. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే బీజేపీని జై శ్రీరామ్ గాని లేకపోతే సిబిఐ ఈడీలు గాని ఇలానే చిత్రీకరించే పరిస్థితి. వాళ్ళకు ఒక ఎక్స్క్యూజ్ కావాలా? జై శ్రీరామ్ అంటే నిజంగా చెప్పండి, జై శ్రీరామ్ అనుడు తప్ప? అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక మతాన్ని నమ్మే వాళ్ళు, దాంట్లో నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ. ఒక మతాన్ని నమ్మే వాళ్ళు గట్టిగా జై శ్రీరామ్ అంటే ఏమి తప్పుంది? ఎందుకు తప్పుంది? ఇప్పుడు మనము పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము అజాన్ అయితే మోగుతుంది కదా. ఇప్పుడు అజాన్ మీద ఇంకో రాష్ట్రాల్లో ఉన్న పాబందీని అయితే ఇక్కడ లేదు కదా. అటువంటి పాబందీ ఇక్కడ కూడా తీసుకురావాలంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేన్ని ఇది చేయలేరు కదా. ఇంకా ఇక్కడ కొత్తగా ఇంకో స్టైల్ స్టార్ట్ అయింది, ఇంకో ఫ్యాషన్ స్టార్ట్ అయింది. ఏది ఏమైనా మేము శుక్రవారం ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, బయటకు వెళ్ళొద్దు, లేకపోతే ఎవరినన్నా వెళ్ళి కలవద్దు, లేకపోతే ఒక స్పెసిఫిక్ ప్రాంతానికి వెళ్ళొద్దు, శుక్రవారం వెళ్ళొద్దు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే, అంటే మా ముఖాల మీద ఏమన్నా రాసి ఉందా, లేకపోతే మేము బందూకులు పట్టుకొని ఉన్నామా, లేకపోతే కత్తులు కటార్లతో ఉన్నామా, లేకపోతే ఏంది అంటే మీరు క్రియేట్ చేస్తున్న ఫోబియా, మీరు కావాల్సుకొని పొలిటికలీ మోటివేటెడ్గా, చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీతో మీరు క్రియేట్ చేస్తున్న ఫోబియా ఇది తెలంగాణలో. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా ప్రొటెస్ట్ని ఆపడానికి కానీ లేదంటే ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ముందస్తు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని బీయింగ్ వకాలత్ చేస్తున్న మీకు ఎలా చూస్తారు దీని మీద? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రివెంటివ్ అరెస్ట్ అండి. లా అండ్ ఆర్డర్ ని సేవ్ చేయడం అంటే ఏంది? లా అండ్ ఆర్డర్ ఉట్టి మేము వెళ్తేనే అవసరం అవుతుందా? ఇప్పుడు నేను మళ్ళీ మై ఫేవరెట్ పర్సన్ మునావర్ ఫారూఖీ గురించి మాట్లాడతా. మునావర్ ఫారూఖీ వస్తే, అంటే అతను ఆల్రెడీ చాలా పాపులర్ అయి ఉన్నాడు ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి, హీఈస్ గాట్ మెనీ ఎక్స్ప్లాయిట్స్ కాబట్టి, మునావర్ ఫారూఖీ వస్తే మొత్తం స్టేట్ మొత్తం అల్లర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. వద్దు బాబోయ్ ప్లీజ్ అని గట్టిగా చెప్పినాం, దండం పెట్టి చెప్పినాం. అయినా కానీ మునావర్ ఫారూఖీ అటువంటి జోకర్ కానీ తీసుకొచ్చిండ్రు. ఎందుకు పనికిరాని జోకర్ కానీ తీసుకొచ్చిండ్రు. మొత్తము ఎక్కడ లేని బందోబస్తు, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి లేని బందోబస్తుతో పాటు వాడిని తీసుకొచ్చి అక్కడ వాడిని దుంకిపిచ్చి, కోతి తిరగా దుంకిపిచ్చి తీసుకొచ్చిండు. దే సెంట్ హిమ్ బ్యాక్. ఏమంటారు? ఎటువంటి ప్రాబ్లం కాలేదు, ఏమిది కాదు. ఇప్పుడు ఒక పబ్లిక్ ద్వారా ఎలెక్ట్ కాబడ్డ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళ పని వాళ్ళని చేయనీయకపోవడం, అంటే లైక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కెనాట్ గో టు హిజ్ ఆర్ హర్ కాన్స్టిట్యుయెన్సీ, టాక్ టు హిజ్ ఆర్ హర్ సబ్జెక్ట్స్, పీపుల్, ఫైండ్ అవుట్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, ఫైండ్ అవుట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏమైనా చెయ్యాలంటే చేయలేరు. ఎందుకంటే ఇవాళనే మీరు నిన్ననే చూశారు, అరవింద్ గారిని అతని కాన్స్టిట్యుయెన్సీలో ఎలెక్టెడ్ ఎంపీ, అతని కాన్స్టిట్యుయెన్సీలో కోరుట్లాలో అతన్ని ఫ్రైడే శుక్రవారం అని చూపెట్టి వెళ్ళనియడం లేదు. ఏంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? ఏం లా అండ్ ఆర్డర్ అంటే? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి చట్టంలో కూడా ఒక రీజనబుల్, ఒక అల్లర్లు జరిగే సంఘటన జరగబోతుంది, అల్లర్లు ఖచ్చితంగా జరుగుతాయని ఒక ప్రీటెక్స్ట్ ఉండాలి. అంటే ఇటువంటి సిమిలర్ సిచ్యువేషన్లనే నిన్న, మొన్న, లేకపోతే పోయిన వారం అల్లర్లు జరిగినాయి. అటువంటి సంఘటనే ఇప్పుడు అరైజ్ అవుతుంది, అందుకోసము అల్లర్లు జరుగుతాయని వద్దు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు రావడానికి వీల్లేదు అని అంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. అండ్ ప్రివెంటివ్ అరెస్ట్ ఆపోజిషన్ వాళ్ళకే ఉంటాయి, ఆపోజిషన్ కార్యకర్తలకు, ఆపోజిషన్ లీడర్స్, ఆపోజిషన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకే ఉంటాయి. ప్రపోజిషన్లో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఉంటాయి. ప్రపోజిషన్లు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చిన జాగాలకు పోతారు, ఇష్టం వచ్చినట్టు 2-3 ఏళ్ళ కింద కట్టిన కలెక్టరేట్లు, మునిగి తేలిన కలెక్టరేట్లకు కూడా రిబ్బన్లు కటింగ్ చేస్తారు. ఆ రిబ్బన్ కటింగ్లకు వచ్చి ఏదో ఉన్నలేని బక్వాస్ మొత్తం వాగేస్తారు. దే హ్యావ్ ఆల్ ద రైట్స్, somebody else does not have the rights. If this is democracy, if this is what a sovereign, socialist, secular, democratic republic, which is our constitution is, then what is? Double standards anedi, it's a double-edged sword. Itla pettinappudu, 4 fingers point to us also. So I think it's rubbish andi. Law and order preventive arrests అనేవి మీరు ఫోబిక్ అయ్యి మీరు భయంతో మమ్మల్ని ఆపుతున్న అరెస్ట్. దోస్ అరెస్ట్ విల్ ఓన్లీ మేక్ అస్ స్ట్రాంగర్.
but they won't weaken us, and those arrests will only make you weaker in front of the people. ఈ జోకర్లకు అది అర్థమైతలేదు. మేడం, మీ వరకు వచ్చేసరికి ఒక నార్మల్ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఒక స్పోక్ పర్సన్, అపార్ట్ ఫ్రమ్ వకాలత్ కావచ్చు, అడ్వకేట్, మీరు చేస్తున్న ప్రొఫెషన్ కాకుండా, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, కొద్దిగా ఇన్ డీటెయిల్గా మాతో పంచుకోగలిగితే. నేను హైదరాబాద్లోనే పుట్టాను, కానీ మై నేటివ్ ప్లేస్ ఇస్ ఫ్రమ్ నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. నాగిరెడ్డిపేట ఊరు మండల్. సో కామారెడ్డిలో, కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పుడు, అప్పుడు ఉమ్మడి నిజామాబాద్. సో స్కూలింగ్ ఇక్కడనే జరిగింది, సెయింట్ ఆన్స్ హై స్కూల్స్ సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లి. సో 12th వరకు అక్కడనే. కానీ అయినా కానీ ఆల్దో ఐ వెంట్ టు కాన్వెంట్ ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్, నేను ఊరితో ఎవ్రీ హాలిడే, ఎవ్రీ వెకేషన్ ఐ యూస్ టు గో దే, అండ్ ఫ్రీక్వెంట్లీ వెళ్తూనే ఉంటిని కూడా. అయితే నేను ఊరు నుంచి కంప్లీట్గా దూరం ఉన్న టైం అయితే నేను అమెరికాలో ఉన్నప్పుడే, దోస్ 8 years, అంటే పూణే 3 years and then అమెరికా 5 years. That was the only time when I did not get a chance to go to my village, but otherwise I was always close. So urtoni emantaru sentimentality, that attachment, that grounding is always there, so irrespective of my education. దాని తర్వాత 12th తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట్, ఐ డిడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ దేర్, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం అండ్ పొలిటికల్ సైన్స్. సో ఫ్రమ్ దేర్ ఇట్ వాజ్ ఐఎల్ఎస్ లా కాలేజ్ పూణే, అంటే అదే స్కామ్లో మాస్టర్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ లాయర్. అసలు రచనా రెడ్డి గారికి మ్యారేజ్ ఎలా జరిగింది? It's a very traditional and conservative marriage. So it's arranged marriage or love marriage? Arranged, completely arranged. I think it would be an arranged, convenient marriage. Okay. My husband is also a lawyer. He used to be into the IT field. He was in the UK. I dragged him back to India. So he's my father's close friend's son. Eppudu kaluskoledu, but we met, as prospective husband and wife, and that's how we are. So it's a completely uneventful, happy, arranged, convenient marriage, which is working great. I have a 8-year-old son. He's in his 3rd grade. So that's it. It's a small family. And తల్లిదండ్రులు ఎప్పుడైనా దైవ సమానులు అని బేసిక్గా మనం అంటూ ఉంటాం. సో అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే, ఫ్యామిలీ అయినా, పేరెంట్స్ అయినా, ఎవ్రీవన్, అంటే ఎప్పుడైనా, అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి దే వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. అంటే ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్, అనదర్ ఫన్నీ అనను, బట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్, నో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. కానీ అయినా కానీ ఐ వాజ్ రేజ్డ్ విత్ అ లాట్ ఆఫ్ పుష్ టువర్డ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఎవరు నన్ను కూర్చోబెట్టి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలా అని ఏం లేదు. బట్ పెరిగిన ఎన్వైరన్మెంటే ఇట్ వాజ్ వెరీ పాజిటివ్. సో దట్ మేడ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా డ్రివెన్. దాన్ని మొండి అని కూడా అంటాం తెలుగులో. బట్ నేను ఐ వుడ్ సే ఇట్స్ ర్యాషనల్. అంటే ఐ హ్యావ్ అ ర్యాషనల్ మైండ్. అంటే నేను దేని గురించి అన్న అన్సర్టన్ ఉంటే దాని గురించి మాట్లాడను, దాని గురించి ఎక్కువ ఎస్ ఆర్ అంటే ఏ డెసిషన్ తీసుకోను. కానీ దేని గురించి అన్న ఒక ప్రాపర్గా ర్యాషనల్గా డెసిషన్ తీసుకుంటే ఎవ్వరు చెప్పినా అయినాను. Nobody can stop me or nobody can discourage me. నేను చిన్నప్పటి నుంచి అట్లనే ఉంటాను. ఆ ఫోకస్ అటువంటిది. I have always been driven. My husband used to be like, అంటే కొంచెం during the early stages, but I think now even he gets me and he's like, oh, you're in that mode, so good luck. మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మేడం? My mother is a housewife, homemaker. My father has been into agriculture all his life. అంటే మా ఫార్మ్స్ ఉన్నాయి నాగిరెడ్డిపేటలో, అక్కడనే వాళ్ళు దిస్ థింగ్. ఇక్కడ కూడా although they are educated, my father did his masters from OU, and my mother, she studied from St. Anne's, but they chose their life, and it's been good. Ante it's a very normal, uneventful life, which is పాజిటివ్. పూణేలో లా తర్వాత ఇమీడియట్లీ నేను యూఎస్కి వెళ్ళిపోయాను. అక్కడ ఐ డిడ్ మై LLM ఫ్రమ్ UCLA, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్. అక్కడనే లక్కీలీ ఐ గాట్ ఇన్ టు నాట్ ఫర్ ప్రాఫిట్ లా ఫర్మ్
that did exactly the kind of work I wanted to do. అంటే నా మాస్టర్సే ఇంటర్నేషనల్ లా అండ్ హ్యూమన్ రైట్స్లో ఉండే. సో దిస్ వాజ్ అ నాట్ ఫర్ ప్రాఫిట్ అసైలమ్ అండ్ రెఫ్యూజీ లా ఫర్మ్. అంటే ఇట్ వాజ్ ఇన్ టు హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ అంటే డిఫరెంట్ వార్ టోన్ కంట్రీస్ నుంచి వచ్చే రెఫ్యూజీస్ వాళ్ళందరికీ అసైలమ్ ఇప్పించడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో అక్కడ ద ఫస్ట్ 2 to 3 months వర్ వెరీ ట్రామాటిక్. ఎందుకంటే కొంతమంది ట్రామా ఎట్లుంటుందంటే మనం తట్టుకోలేం సిచ్యువేషన్స్. అంటే వాళ్ళు బతికి బయటకు వచ్చిందంటేనే వాళ్ళకు ఒక అంటే పెద్ద సన్మానం చేయాలి. సో దట్ వాజ్ అ లిటిల్ ట్రామాటిక్ ఫర్ సంబడి హూ వాజ్ ఇన్ హర్ early 20s at that point of time. But I got used to it, and but at the end of the day akkad chesina pani it was very fulfilling. Ante human beings completely devastated, you're trying to give them a new life, some of them you fail but some of them are very successful. That's very fulfilling. ఈ మొండి రచన రెడ్డి అసలు పొలిటికల్ పురుగు అనేది అసలు ఎప్పుడు బ్రెయిన్లోకి వచ్చిందంటే ఎప్పుడు రాలేదు. అయితే ద ఫనీ థింగ్ ఈజ్ నేను ఎప్పుడైనా అంటే ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ థియరిటికలీ ఇంక్లైన్ టువర్డ్స్ పాలిటిక్స్. అంటే ఇన్ పొలిటికల్ సైన్స్ ఏ కంట్రీలో ఎలా జరుగుతుంది, ఆ కంట్రీలో ఆ గవర్నమెంట్ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే ఇది నాకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండే. సో నా +2లో కూడా మోడర్న్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వాజ్ అన్ ఇంపార్టెంట్ పేపర్. My undergraduation also, I just told you, my undergraduation was in mass communications, political science and public administration. Now LLM lo kuda it's international law, this thing. So that interest, that theoretical interest always continues. Yes. So naku nenu politics lo active ga untanani nenu eppudu anukolenu, dan gurinchi specific ga కూర్చొని ఆలోచించలేను. బట్ వెన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్ నుంచి నేను ల్యాండ్ అక్విజిషన్ ఈ భూసేకరణ ఇష్యూస్ టేకప్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ పాలిటిక్స్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. ఐ డెంట్ టేక్ హోల్డ్ ఆఫ్ పాలిటిక్స్. ఆ భూసేకరణ ఇష్యూ అనేది అంత పొలిటికల్ అయ్యేసరికి నేను కూడా ఆ పాలిటిక్స్లో ఐ గాట్ క్యారీడ్ ఇన్ టు దట్ పాలిటిక్స్. లేకపోతే నేను స్పెసిఫిక్గా వెళ్ళింది లేదు. ద ఇష్యూ అండ్ ఐ గాట్ డ్రాగ్డ్ అలాంగ్. ఎప్పుడైతే ఇష్యూ డ్రాగ్ అలాంగ్ అవుతుంది, బట్ ఐ ఆల్సో గాట్ డ్రాగ్డ్ అలాంగ్ ఇన్ టు ద పాలిటిక్స్. అప్పటి నుంచి పాలిటిక్స్ నన్ను వదలలేదు. దట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్. సరే 2018లో ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ మై సైడ్ టు లర్న్ వాట్ యాక్టివ్ పాలిటిక్స్ ఇస్ అబౌట్. నేను అప్పుడు కాంటెస్ట్ చేస్తాను చెయ్యను, లేకపోతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంత పెద్దగా ఏం ఆలోచించలేను. ఇట్ వాజ్ జస్ట్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ మై సైడ్ టు సీ ఓకే ఐఎమ్ డూయింగ్ మై ప్రొఫెషన్ యాజ్ అ లాయర్, దిస్ సీమ్స్ ఇంట్రెస్టింగ్, ఇదేందో ఒకసారి చూద్దాంపా అని చెప్పేసి. సో ఐ లర్న్డ్ మై లెసన్. I came out of it and then it was completely only profession, but politics eppudu agaledu. It was always there. I was always involved with the పొలిటికల్ ఆస్పెక్ట్స్, అంటే లీగల్ పర్స్పెక్టివ్ నుంచి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్డే ఉంటుంది. సో దట్ నెవర్ స్టాప్డ్ ఇన్ ద లాస్ట్ 8 years. కానీ దిస్ ఇయర్ ఇట్ బికేమ్ అ ఫోకస్డ్ అటెంప్ట్ ఫ్రమ్ ద పార్టీ టు మేక్ మీ choose full-time political. Yeah, this thing. No, I'm definitely a practicing lawyer. I'll definitely die. Okay. A practicing lawyer. That's my profession. That's my identity. But this also is my new identity. సో ఏదేమైనా ఈ మొండి రచన రెడ్డితోని కొద్దిగా ర్యాపిడ్ ఫైర్ ఆడి ఎంతో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. వెల్ ఐఎమ్ రెడీ. ఓకే, చలో ఐ విల్ టెల్ ఎనీ ఆఫ్ 2 person names. You need to choose only one. Okay. And you must say why. Okay. Okay. Oh my God. Okay. Then Yogi Adityanath or Amit Shah ante em cheptaru? Amit Shah. He's more experienced right now and he's proven his expertise. Ante politics lo andariki okoka specific expertise untadi. He's proven his expertise and he's respected for his expertise. Yogi Adityanath garu, he's doing extremely well in his own state and kudos to him. బట్ ఈ ఎక్స్పర్టీస్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఈజ్ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐమ్ షూర్ హీస్ గోయింగ్ టు బీ ఈక్వల్ ఆర్ ఈవెన్ మోర్ గ్రేట్. ఎల్కే అద్వానీ ఆర్ నరేంద్ర మోడీ అంటే? నరేంద్ర మోడీ. ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఈజ్ అ లాట్ మోర్ ఫోకస్డ్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్. అది ఉండాలి. అంటే మన ఐడియాలజీ, మన ఎజెండా, మన బ్యాక్ బోన్ ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు మనకు ఒక ఫార్వర్డ్ థింకింగ్, ఒక ఇంక్లూజివ్ ఐడియాలజీ ఉంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్,
ఆ విశ్వాస్ ఉంటేనే వికాస్ సాత్ ఉంటుంది, లేకపోతే ఆ విశ్వాస్ లేకపోతే వికాస్ ఉండదు, సాత్ అయితే అసలుకే ఉండదు. సో దట్ ఐ థింక్ అంటే అదొక యాంథమ్ కాదు, ఆ యాంథమ్కి ఒక ర్యాషనల్ ఉంది, ఆ ర్యాషనల్ ప్రకారమే అతను వెళ్తున్నాడు. అండ్ ఐ థింక్ హీఈస్ యూజువలీ సక్సెస్ఫుల్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. బండి సంజయ్ ఆర్ ఈటల రాజేందర్ అంటే బండి సంజయ్ గారు ఐ థింక్ అంటే నాకు ఈటల రాజేందర్ గారితో అంత ఎక్కువ పరిచయం లేదు. యునో ఐ జస్ట్ మెట్ హిమ్ అ ఫ్యూ టైమ్స్, ఇట్స్ బిన్ గుడ్. బట్ మై రెగ్యులర్ ఇంటరాక్షన్ ఇస్ విత్ మిస్టర్ బండి సంజయ్ గారు అండ్ హీఈస్ అ వెరీ వార్మ్ అండ్ చాలా ఎంకరేజింగ్ స్టేట్ ప్రెసిడెంట్. అంత ఏం చూసారు లైక్ అంటే హీస్ వెరీ పాజిటివ్, చాలా ఎంకరేజింగ్ అండ్ చాలా ఎక్స్పెరిమెంటల్. అంటే హీస్ వెరీ రిస్క్ ఓరియంటెడ్ ఆల్సో. అంటే ఏదో ఒకటి అంటే ఒకటే ఒక బ్లాక్ అండ్ వైట్లో చూడరు, ఆ బ్లాక్ అండ్ వైట్ కాక కలర్ కూడా ఉంటుంది, ఒక గ్రే కలర్ కూడా ఉంటుంది అక్కడ అని చెప్పేసి. అంటే మనం అతనికి ఒక ఐడియా చెప్పినప్పుడు లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటున్నామని చెప్పినప్పుడు హీఈస్ ఆల్వేస్ అంటే ఎందుకు, ద రీజన్ అండ్ హౌ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ వై, అంతకన్నా ఎక్కువ జస్ట్ గో అహెడ్ అండ్ ప్రొసీడ్ అంటారు. సో హీఈస్ వెరీ సపోర్టివ్, he's very positive and very encouraging. And as somebody, I mean, I know what I'm doing, I have a profession, this is an addition to it, but as somebody who has certain ideas, when those ideas are accepted and promoted, I think it's very fulfilling like that. ధర్మపురి అరవింద్ ఆర్ రఘునందన్ రావు? ధర్మపురి అరవింద్. మీ వకాలతలో దోస్తాను ఉంటుందేమో అనుకున్నాను రఘునందన్ రావు అంటే. అగైన్ ద సేమ్ రీజన్, నాకు అంటే రఘునందన్ రావు గారు ఈజ్ అ గ్రేట్ లాయర్ అండ్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్ నౌ. అంటే మేము అప్పుడప్పుడు కోర్టులో కలుసుకున్నాము అండ్ ఐవ్ బిన్ టు హిస్ డాటర్స్ వెడ్డింగ్ అండ్ ఆల్, అండ్ అప్పుడప్పుడు మాట్లాడతాము. బట్ మోర్ ఆఫ్ అ ర్యాపో అరవింద్ గారితో డెవలప్ అయింది. అండ్ అగైన్ the same things, he's a risk taker, he's very encouraging, ఇన్సెక్యూర్గా ఎప్పుడు ఉండరు, హీఈస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఆఫ్ అదర్స్. అంటే నువ్వు పైకి వస్తే నేను కూడా పైకి వస్తాను, అంటే మనం అందరం కలిసి వీల్ పుష్ ఈచ్ అదర్ అప్ అన్నట్టు ఉంటారు. సో హీఈస్ వెరీ ఎంకరేజింగ్, రిస్క్ టేకర్, వెరీ వెరీ పాజిటివ్, హీఈస్ ఓపెన్ టు న్యూ ఐడియాస్. అంటే బీజేపీ ఎప్పుడైనా అంటే అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ ఎట్లుంటుందంటే బీజేపీ ఒక స్ట్రేట్ లేస్డ్ ఈ XYZ అంటే ఈ బ్లాక్లో ఈ లైన్లో నడుస్తుంటుంది, ఇవి తప్పించి లేకపోతే దీనికి భిన్నంగా వెళ్ళరాదు అనే మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. బట్ వీళ్ళు ఎస్పెషలీ మిస్టర్ అరవింద్ is very broad minded for the sake of the party and to promote the party more. So I think that's a very అంటే ఈ పార్టీ is just a context. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది కాంటెక్స్ట్. అటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఏ ఫీల్డ్లోనైనా అంటే ప్రొఫెషన్, బిజినెస్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ టు బీ విత్ them and to work around them. హరీష్ రావు ఆర్ కేటీఆర్ అంటే? హరీష్ రావు హ్యాండ్స్ డౌన్. టీఆర్ఎస్ పార్టీలో నేను రెస్పెక్ట్ చేసే ఒక్కగానొక్క మనిషి ఉన్నాడంటే దట్ సర్టన్లీ మిస్టర్ హరీష్ రావు. ఎందుకంటే నేను ఇరిగేషన్ అంటే అతనుకున్న వర్క్ ఎథిక్, హీఈస్ అ వర్కహాలిక్ అండ్ ఐ am a workaholic too. So one workaholic to another, I recognize when somebody is a workaholic. My family used to be a little bit unnerved, అంటే ఈ పిచ్చిదాని తిరిగి పని చేస్తూనే ఉంటుంది అన్నట్టు ఉంటుంది. బట్ నౌ దే అండర్స్టాండ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని దగ్గరుండి హరీష్ రావు గారే నేను అదే అంటున్నా కదా, నేను అవినీతి ఎక్కడ జరిగింది అని చెప్పి, అవినీతి గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు, నేను ఓన్లీ పర్సన్ గురించి మాట్లాడుతున్నా. అవినీతి ఖచ్చితంగా జరిగింది, ఎవరు చేసిండ్రో అది పర్యాప్తు కేంద్రాలు, ఐ మీన్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ విల్ డిసైడ్ ఇట్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. కాళేశ్వరం అవసరమా కాదా, ఈ రకంగా అవసరమా కాదా, ఎస్ మేము వి కంప్లీట్లీ డిసగ్రీ, బట్ ఐ కెన్ నాట్ రెస్పెక్ట్ హిజ్ work ethic and the manner in which he works. ఎందుకంటే కాళేశ్వరంకి కారణం మొత్తము అంటే మొత్తం దాన్ని స్క్రాచ్ నుంచి కంటిన్యూ చేసి డిఫరెంట్ ఆబ్స్టికల్స్ని అధిగమించి కంప్లీట్ చేశారు అతను. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మ్యాన్ ఫర్ హిస్ వర్క్ ఎథిక్. ఎస్, పొలిటికలీ ప్రాజెక్ట్ వైజ్ it is not a project, it is not a viable project, it is a corrupt project, it is a white elephant once again. Everything about Kaleshwaram is wrong.
wrong. Okay. But I cannot not respect a person's work ethic. కాళేశ్వరం అనగానే ఎందుకు రచనారెడ్డి గారు గంగా చంద్రముఖిలాగా మారిపోయింది అన్నట్టు వై యు ఆర్ చేంజింగ్? అంటే మనం ముందే పెద్ద వేస్టేజ్ అవుతుంది, ఒక పెద్ద దారుణం జరుగుతుంది, మనం దాని గురించి ఏం చెయ్యలేకపోతున్నాం, చేసినా కానీ అది ఆగదేమో అనే బాధ అంటారు చూడు, అది. బికాజ్ ఐ లవ్ దిస్ స్టేట్, ఐఎమ్ ఎ రెసిడెంట్ సిటిజన్, ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్, ఐఎమ్ కంప్లీట్లీ తెలంగాణైట్. మా ఫాదర్ దిక్కో, మా మదర్ దిక్కో, మా హస్బెండ్ దిక్కు కూడా 4, 5, 6 జనరేషన్స్ దాకా ఎక్కడి నుంచి ఇంకో తెలంగాణ అంటే నాన్ తెలంగాణైట్ లేదు. సో ఐ డోంట్ సే దట్స్ రాంగ్, బట్ సో అటువంటి రాష్ట్రంలో కాళేశ్వరంలో స్పెండ్ చేసిన అమౌంట్ దానికన్నా ఎంతో ఫ్రాక్షన్ ఆఫ్ దట్ అమౌంట్ వాడుకొని ప్రాణహిత చేవెళ్ళ అని ఏదో కంప్లీట్ చేసేసి మీరు అనుకున్న అదనపు వాటర్ ఏదో మీరు ఇచ్చేసేసి యూ కుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ సో మెనీ అదర్ డిఫరెంట్ అవెన్యూస్. It has only gone down the drain towards your corruption, towards self-aggrandizement and towards enriching. Ante you created employment for your family and you created a lot of money and employment for those contractors. KCR or Jagannath Reddy అంటే? Jagannath Reddy. KCR ఏ కోణంలో కూడా మీకు శత్రువు అయిపోయాడు? KCR ఏం చేశాడు అని అంటున్నాను నేను. ఎందుకంటే సరే, వై జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు he's overcome a lot of obstacles. I mean, from the time his father passed away so tragically, and ఆ obstacles-ని అధిగమించి కూడా అతను he's been able to struggle and to achieve whatever he possibly can try and achieve in Andhra Pradesh. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే they need a lot of funds and they need a lot of development, infrastructural development input into this thing. ఎందుకంటే వాళ్ళకు క్యాపిటల్ అనేది అట్లా అర్ధాంతరంగా అట్లా ఉండిపోయింది. సో అది కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు అవుతుందా అనేది, I mean, that's again political decisions etc., which I cannot comment on. But he's trying to do something, and a lot of other developmental projects or things that is, for me, the main important thing. He's concentrating on health, he's concentrating on education. Those things are important. Ikkada adi ekkada ledu. Chandrababu Naidu or YS Rajshekar Reddy ante? That is hard. I think both of them are superb. That is very hard. Nijangane that is hard. ఎందుకంటే నేను one of my స్పీచెస్ ఆల్సో నేను ఒకసారి చెప్పినాను అనుకుంటా. ద ఎంటైర్ 2000 was kind of like a golden period where both the opposition and proposition వాళ్ళు తిట్టుకోవడానికి రాలేరు అసెంబ్లీలకు. ఇష్యూస్ మీద మాట్లాడి, ఇష్యూస్ మీద గట్టిగా డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి వచ్చారు. ఆపోజిషన్ ప్రిపేర్ అవుతుండే, ప్రపోజిషన్ కూడా ప్రిపేర్ అవుతుండే. ఎందుకంటే ప్రపోజిషన్ ట్రెజరీ బెంచెస్ కొట్టేస్తాం, తిట్టేస్తాం, ఇది చేస్తాము అనే ఇది లేకుండే. ఆ విపరీతమైన వక్రీకరణ ఇప్పుడే వచ్చింది. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఈజ్ సీన్ ఇన్ ద అసెంబ్లీ అండ్ ఇన్ ద పార్లమెంట్. మీరు అక్కడ కూడా ఎటువంటి పని కానియకుండా, లేకపోతే గెట్ అవుట్, గెట్ ఇన్, గెట్. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తు చేస్తూ ఉంటే ఇట్స్ రియల్లీ ఆ రెస్పెక్ట్ అనేది ఉండే పొలిటికల్ ట్రూ. అంటే మీరు అక్కడ తిట్టుకుంటున్నారు మీ పర్సనల్ ఎజెండా గురించి, అండ్ యు ఆర్ వేస్టింగ్ అవర్ మనీ. ఇట్స్ అ ట్యాక్స్ పేయర్స్ మనీ యు ఆర్ వేస్టింగ్ దేర్. మీరు బిల్స్ పాస్ చేయరు, యూ వాక్ అవుట్ ఆఫ్ బిల్స్, యూ హిట్ ఈచ్ అదర్, యూ బూతులు తిట్టుకుంటారు, అంటే లైక్ ఆల్ ఆఫ్ దాట్. సో ఐ థింక్ ఇట్స్ అ టఫ్ కాల్. మిస్టర్ Rajshekar Reddy did a lot of fantabulous things, but I cannot say Mr. Babu has not done anything for Hyderabad. So I think both of them. Next, Rachana Reddy garu ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయబోతున్నారంటే? I am ready. I'm mentally ready. But Zairabad is the Lok Sabha constituency in which my uru, my village, I'm a native of. And Yellareddy is the MLA constituency of which I'm a native of. బట్ అధిష్టానం ఎక్కడ అనుకుంటే అక్కడ నేను ఎక్కడైనా పని చేయడానికి రెడీ ఉన్నాను. బీబీ పాటిల్ మీద రచన రెడ్డి అంటే ఎలా ఉండబోతుంది అని అంటే అది అధిష్టానం అనుకుంటే ఖచ్చితంగా. నెక్స్ట్ నేను వన్ వర్డ్ క్వశ్చన్ అడుగుతాను మేడం, యూ కెన్ టెల్ యువర్ సెల్ఫ్.
Okay. లైక్ మీకేం ఫీలింగ్ అనిపిస్తే దట్ యూ క్యాన్ ఎక్స్ప్రెస్. కేసీఆర్, డిక్టేటర్, బండి సంజయ్, enthusiastic, కేటీఆర్, show off, హరీష్ రావు, strategist, ధర్మపురి అరవింద్, positive, రఘునందన్ రావు, he's a statesman, ఈటెల రాజేందర్, calculated, కిషన్ రెడ్డి, మంచి మనిషి, డాక్టర్ లక్ష్మణ్, పెద్దలు, వెంకయ్యనాయుడు, he's a statesman, మోడీ, perfection, యోగి ఆదిత్యనాథ్, genius, అద్దంకి దయాకర్ గారు, loud mouth, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, joker, రాజా సింగ్, very truthful, అసౌద్దీన్ ఓవైసీ, politically incorrect, సోనియా గాంధీ, she doesn't really know what she wants, రాహుల్ గాంధీ, he absolutely has no, రేవంత్ రెడ్డి, hardworking, కోమటి రెడ్డి, I would say hardworking, రాజగోపాల్ రెడ్డి. he's trying very hard. రెండు తెలుగు రాష్ట్రాల వ్యూవర్స్కి నా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు అన్ని హ్యాపీనెస్, సకల ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో, అందరితో, మీకు కావలసిన ఇష్టదేవునితో అనుకున్నదన్ని విఘ్నాలు హరిస్తూ మీరు కోరినవన్నీ మీకు చెందాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా రచనారెడ్డి గారు సిగ్నేచర్ స్టూడియో మోటో తెలుసు కదా, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ రచనారెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్.